రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయంలో యోవాషు ఏలన ఆరంభించినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు అని మనం నిన్నటి దినాన్న ముగింపు రిఫరెన్స్లో చదువుకున్నాం. ఆ రిఫరెన్స్తో ఈ అధ్యాయం ప్రారంభించబడింది. యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను అనే మాట చూస్తున్నాం. 2వ వచనంలో యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడే ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించాను అనే మాట చూస్తున్నాం. అతి చిన్న వయసులో రాజుగా పరిపాలన చేసిన యోవాషు గురించి మనం చూస్తున్నాం. వయసు చిన్నదైనా కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా రాజులై ఏలే కృపను కూడా దేవుడు మనకు క్రీస్తులు అనుగ్రహించాడు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు చిన్న వయసులోనే రక్షకుడిగా యేసుక్రీస్తుని అంగీకరిస్తే గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తున్నట్లుగా వారు కుమారులుగా వారు పరిపాలన చేస్తారని గమనిస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6లో మీరు కుమారులై ఉన్నందున అనే మాట అక్కడ వ్రాయబడింది. కుమారులు అని గలతీ పత్రికలో వ్రాయబడిన మాట యొక్క అర్థం ఏంటంటే మీరు బాలురు కాదు అని అర్థం. గలతీ పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే కుమారులు అంటే అర్థం ఏంటంటే బాలురు కాదు అని అర్థం. సో యేసుక్రీస్తునందు విశ్వాసం మనల్ని అది 7 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించినా కూడా అతడు బాలుడిగా ఎంచబడ్డాడు, కుమారుడిగా ఎంచబడతాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు పుట్టగానే క్రీస్తునందు జన్మించగానే వారికి రాజులైన యాజకులు అనే పేరు కూడా ఇవ్వబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో. కాబట్టి చిన్న వయసు నుంచే పరిపాలన చేసే కృప క్రీస్తులో మనకు అనుగ్రహించబడుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే ఎవరికైతే రైచియస్నెస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనే గ్రహింపు వచ్చేసిందో, నీతి దానము అనే ఆ గ్రాహ్యము కలిగిందో, ఆ గ్రహింపు ఎప్పుడైతే కలిగిందో వారు అప్పటి నుంచే పరిపాలన చేయడం ప్రారంభిస్తారు. కాబట్టి మరణం ఒకని అపరాధం వలన వచ్చినదే ఒకని ద్వారాని ఏలినేడల అన్నాడు కదా. ఆ మరణం 7 సంవత్సరాలు ఉన్నవాడి మీద కూడా పరిపాలన చేస్తుంది. అయితే క్రీస్తులోకి వస్తే జీవం 7 సంవత్సరాల వయసులో ఉన్నవాడి మీద కూడా పరిపాలన చేస్తుంది. కాబట్టి ఇక్కడ వయసు అనేది క్రీస్తులో ఆటంకం కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు కుమారులు, 2వదిగా వారు రాజులైన యాజకులు, 3వదిగా వాళ్ళు ఎప్పుడైతే నీతిని దానం అనే గ్రహింపుకి వస్తారు, కొలసి 1:6 ప్రకారం వాళ్ళు జీవము గలవారై మరింత నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒక్కని ద్వారానే ఏలతారు అనే మాట చూస్తాం. చాలామంది వీడియోలు ఆన్ చేసుకున్నాను. డైరెక్ట్గా వెయిటింగ్ రూమ్లో పెట్టేసాను. మాస్టర్ గారండి, అది ఆ నెంబరు ప్రసాద్ కదంటండి, ఇద్దరు వచ్చిన అబ్బాయి కదా, అబ్బాయి ప్రసాద్ ఆమోస్ని అటెండ్ అయ్యాడండి. ఆ నెంబర్ ఎవరు తెలియదండి. నేను ఇందాక చెప్పే కదా. ఓకే. రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడినట్లుగా
జీవించేవారు ఏలతారు అనే మాట చూస్తున్నాం. చాలా చిన్న వయసు నుంచే ఈ దినాల్లో జీవిస్తున్న వారిని మనం చూస్తున్నాం. చాలా చిన్న వయసులోనే జీవించే వారిని మనం చూస్తున్నాం. వారికి అత్యంత చిన్న వయసులోనే కృపను వారు సత్యంగా గ్రహిస్తున్నారు. ప్రభు కూడా ఆశపడింది ఇదే. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో అంత్యదినముల్లో 17వ వచనంలో చెప్పాడు, యవనులకు దర్శనములు అనే మాట అక్కడ వ్రాయబడింది. యవనులకు దర్శనములు అనే మాట వ్రాయబడింది. కాబట్టి యవ్వన వయసులోనే, చిన్న వయసులోనే కృపను సత్యంగా గ్రహించి జీవిస్తున్నవారు ఎంతటి ధన్యులు మనం గమనించవచ్చు. కారణం ఏంటంటే మన వయసు అంతా, సమయం అంతా గ్రహింపు లేకపోవటం వల్ల, జీవించకపోవటం వల్ల మనం దేవుని యొక్క శక్తిని అనుభవించకుండా, ఆ శక్తి వల్ల కలిగే కార్యాల్లో పాల్పుచ్చుకోకుండా మన సమయం వ్యర్థమైంది. అయితే ఇప్పటికైనా దేవుని యొక్క భయాన్ని బట్టి, శ్రద్ధను బట్టి, జాగ్రత్తను బట్టి సమయాన్ని మనం వ్యర్థం కాకుండా దేవుని యొక్క శక్తిని పొందుకుంటూ దేవుని కార్యాల్లో పాలుపంపులు పొందటం అనేది జరుగుతుంది. అయితే చిన్న వయసులోనే దేవుని యొక్క కృప అర్థమైతే ఆ వ్యక్తి చిన్న వయసు నుండే జీవించడం స్టార్ట్ చేస్తాడు. అందుకనే మీరు కూడా సండే స్కూల్ అనే ఒక వయసులోనే సండే స్కూలు చెప్పేటప్పుడే ధర్మశాస్త్రాన్ని కాకుండా కృపను బోధించడం ప్రయత్నం చేయండి, ప్రారంభించండి. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అనే టీచింగ్ కంటే హూ ఈజ్ జీసస్, యేసు ప్రభు ఎవరు అనే ఆ టీచింగ్ని చిన్న వయసులోంచే నేర్పిస్తే పిల్లలు చిన్న వయసు నుంచే వారు రక్షించబడి, కుమారులుగా చేయబడి, రాజులైన యాజకుల వలె వారు కృపను సత్యంగా గ్రహించిన తర్వాత వారు పరిపాలన చేయటం మనం చూస్తాం. అప్పుడు వారిని మనం ఏది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనకు తెలుసు, రోమాపత్రిక 3వ అధ్యాయం 31లో వ్రాసినట్లుగా ధర్మశాస్త్రమును విశ్వాసం నిరర్థకం చేయదు, విశ్వాసం స్థిరపరుస్తుంది. అందుచేత వాళ్ళు చాలా తేలికగా విశ్వాస సంబంధమైన ఏర్పాటును గ్రహించినందున విశ్వాసానికి వారు విధేయులవుతారు, సత్యానికి వారు విధేయులవుతారు. అందుకనే ఒకప్పుడు సండే స్కూల్ ఒకలాగా చెప్పిన అనుభవం ఇప్పుడు సండే స్కూల్ బోధించే విధానం కూడా మారింది. కారణం ఏంటంటే ఒకప్పుడు సండే స్కూల్ అంటే ఏంటంటే దావీదు గొలియాతు స్టోరీస్లో నుంచి దావీదులా ఉండాలి, గొలియాతులా ఉండకూడదు, ఇట్లాంటి టీచింగ్లో నుంచి ప్రతి పోర్షన్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు. మా స్థానిక సంఘంలో అయితే థామస్ సండే స్కూల్ నడిపిస్తున్నాడు. కాబట్టి పిల్లల్ని చిన్న వయసులో నుంచే సండే స్కూల్ పేరిట కూడా సండే స్కూల్ అనే పేరు పెట్టి వాళ్ళ చిన్నప్పటి నుంచే ఇది చేస్తే ఎలా వస్తుంది, ఎలా చేస్తే ఎలా వస్తుంది అనే కర్మజ్ఞానంలోనికి నడిపించేది కూడా జరుగుతుంది. కానీ బాల్యపు వయసు నుంచే కూడా వాళ్ళని కర్మజ్ఞానంలో కాకుండా కృపాజ్ఞానంలో పెంచడానికి అవకాశాలు దేవుడు దయచేస్తున్నాడు. కాబట్టి జస్ట్ 7 years old, 7 సంవత్సరాల వయసులో ఉన్నాడు, అతడు పరిపాలన చేస్తున్నాడు. యెరూషలేములో అతడు 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. అయితే మన విషయంలో ఆలోచిస్తే కొందరితో కంపేర్ చేసుకుంటే మనం చిన్న వయసులోనే ఉన్నాం, యవ్వన వయసులోనే ఉన్నాం. కాబట్టి యవ్వన వయసులోనే సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రతిరోజు జీవించడంలో మనం నిమగ్నమై ఉంటే మనకు ప్రభు దర్శనాలు అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా మనకు కలగాల్సిన గొప్ప దర్శనం ఏంటంటే ఆయన సంఘమును గూర్చిన దర్శనం, ఆయన మందిరమును గూర్చిన దర్శనం. ఈ అధ్యాయంలో యోవాషు దేవుని యొక్క మందిరంలో శిథిలమైపోయిన భాగమును బాగు చేయాలనే దర్శనాన్ని పొందాడు. తమ్ముడు జాన్ చెప్పినట్లుగా మన స్థానిక సంఘాల పట్ల మనకు ప్రత్యేకమైన భారం ఉండాలి. స్థానిక సంఘాన్ని బాగు చేయాలని లేదా సంఘాన్ని బాగు చేసుకోవాలని.
సంఘాన్ని డెవలప్ చేసుకోవాలని, సంఘాన్ని నిర్మించాలని పనిని పాడు చేసేవారు ఉన్నారు. కాబట్టి పనిని బాగు చేసుకోవాలనే తపన మనలో ఖచ్చితంగా ఉండాలి. రాజుల 2వ గ్రంథంలో మనం చదివిన 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తున్నాం, యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే, యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. యెహోయాదా అంటే ఎవరంటే ఈ అధ్యాయంలో యాజకుడు అనే మాట చూస్తున్నాం. దీన్ని మనం ఇలా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందిరము అంటే దేవుని యాజకుడు మనకు గుర్తొస్తాడు. దేవుని మందిరం బాగుంటే మనకు ఆ మందిరంలో బుద్ధి కలుగుతుంది. మందిరం బాగోకపోతే మనకు బుద్ధి నేర్పేవాళ్ళు ఉండరు అనమాట. కాబట్టి మందిరం బాగుందా పాడైందా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, పాడైపోతున్న మందిరంలో మనకు ఎటువంటి బుద్ధి కలిగించే మాట మనకు రాదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో పరలోకము నుండి బుద్ధి చెప్పువాడు అనే మాట మనం అక్కడ చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయం వచనం 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి అని చెప్తూ, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనం తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం అని చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం బుద్ధి చెప్తున్న మందిరాలకు వెళ్తున్నామా లేదా? పరలోకము నుండి బుద్ధి చెప్పే మందిరాలు. బుద్ధి చెప్పడం అంటే దేని విషయంలో బుద్ధి చెప్తారు అని అంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించండి అనే విషయంలో బుద్ధి చెప్తారు. ఆ బుద్ధి వల్ల మనకు దేవుని యొక్క భయం కలుగుతుంది. 2వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పినట్లుగా విశేషమైన జాగ్రత్త కలుగుతుంది. 4వ అధ్యాయం 11లో చెప్పినట్లుగా జాగ్రత్త కలుగుతుంది. నేను ఇంత గొప్ప రక్షణను నెగ్లెక్ట్ చేస్తున్నాను, నేను ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాను కాబట్టి ఆ విశ్రాంతిలో నేను ప్రవేశించను అనే భయము ఆ బాగుపడిన మందిరంలో, బాగైన మందిరంలో, ఇంకా చెప్పాలంటే కట్టబడుతున్న మందిరంలో మనకు బుద్ధి చెప్పే పరిచర్య జరుగుతుంది. యెహోయాదా అంటే అర్థం ఏంటంటే, ఆయన యాజకుడుగా ఉన్నాడు. ఆయన బుద్ధి చెప్తున్నంత కాలం కూడా యెహోవా దృష్టికి అనుకూలమైన ప్రవర్తన యోవాసులో ఉంది. దేవుని మందిరానికి మనం ఎందుకు చేరి వస్తున్నాం? మనం వచ్చే మందిరము మనల్ని విశ్రాంతిలోనికి తీసుకెళ్లే మందిరమేనా? విశ్రాంతిని కూర్చిన వాగ్దానం స్వతంత్రం చేసే మందిరమేనా అని ఈ ఉదయకాలం మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అది నిజంగా ఈ మందిరం మనల్ని విశ్రాంతిలో ప్రవేశపెట్టే మందిరం అయితే, విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్తను, విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుని భయమును కలిగించటానికి ఆ మందిరంలో పరలోకము నుండి బుద్ధి చెప్పేవాడు ఉంటాడు. పరలోకం నుండి బుద్ధి చెప్పేవారిని ఏమన్నాడంటే, మీకు పైనున్న నాయకులు అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. యాజకుడు ఉన్నాడు, మీ పైన నాయకులు ఉన్నారు. వారి యొక్క పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారందరినీ కూడా విశ్రాంతిలో ప్రవేశపెట్టాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో పరలోకములో ప్రవేశించిన వారిని మనం చూస్తాం. హెబ్రీ పత్రికలో పరలోకములో ఉన్న జీవములో ప్రవేశిస్తున్న వారిని మనం చూస్తాం. పరలోకంలో ప్రవేశించడం అనేది రక్షణ ద్వారా జరుగుతుంది. పరలోకములో ఉన్న జీవములో ప్రవేశించడం అనేది ఇంత గొప్ప రక్షణను అనుభవించడం ద్వారా జరుగుతుంది. కాబట్టి పరలోక జీవంలోనికి అందరినీ ప్రవేశపెట్టాలని పరలోకము నుండి బుద్ధి చెప్పే నాయకత్వాన్ని కలిగిన మందిరాలకు మనం వెళ్ళాలి. అటువంటి నాయకులు లేకపోతే, అటువంటి బుద్ధి చెప్పేవారు లేకపోతే యెహోవా దృష్టికి అనుకూలంగా మనం ప్రవర్తించలేము అనేది మనం గమనించాలి. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో వచనం 9 మనం చూస్తున్నప్పుడు, 40 సంవత్సరములు
నా కార్యములను చూసి అన్నాడు. కాబట్టి కార్యాలు చూసిన వారు కూడా హృదయ కాఠిన్యత పొందుకుంటారు. దాన్నే 3వ అధ్యాయము వచనం 12లో దుష్ట హృదయం అన్నాడు. 3వ అధ్యాయం 15లో అది భ్రమపరుచు ఆత్మ ద్వారా జరుగుతుంది అనే మాట చూస్తున్నాం. కాబట్టి హృదయ కాఠిన్యతను తొలగించే నాయకులు ఉన్న మందిరానికి మనం వెళ్ళాలి. పైనుండి బుద్ధి చెప్తున్న వారంటే అర్థం ఏంటంటే నిర్లక్ష్యంగా ఉండకుండా చేసే నాయకత్వం, దేవుని భయం కలిగించే నాయకత్వం, 3 జాగ్రత్త కలిగించే నాయకత్వం, 4 హృదయ కాఠిన్యత విషయంలో గద్దించే నాయకత్వం. ప్రభు చెప్తూ అన్నారు, మీరు ఇంకా కఠినులై ఉన్నారా అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. మార్కు సువార్త 8వ అధ్యాయం 17వ వచనం, మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మరి ప్రశ్న అడిగే మందిరాలు ఉన్నాయా? ఎన్ని కార్యాలు మీరు చూశారు, ఇన్ని సంగతులు మీరు విన్నారు, మీరు ఇంకా హృదయాన్ని కాఠిన్యపరుచుకున్నారు అనే విషయంలో గద్దించే బుద్ధి చెప్పే సంఘము లేకపోతే, మందిరం లేకపోతే యోవాషు లాంటి వారు యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించలేదు. కాబట్టి ఏ మందిరానికి మనం వెళ్తున్నాం అనేది ఉదయం ఒక ప్రశ్న. చిన్న వయసులోనే రక్షించబడే కృప ఇచ్చాడు. సమయం వృధా కాకుండా ప్రతిదినం పరిపాలన చేయాలి, జీవించాలి. జీవించటమే విశ్రాంతి అనే వాగ్దానంలో ప్రవేశించటం. ఆ వాగ్దానంలో ప్రవేశించాలంటే మన పైన యాజకుడు ఉన్నాడు, ఆయన క్రింద నాయకులు ఉన్నారు. ఆ నాయకత్వానికి మనం లోబడితే మనకు ప్రయోజనం. హెబ్రీ 13:17లో చెప్పినట్లుగా నాయకుడు కన్నీరు కారిస్తే మనకు నిష్ప్రయోజనం. కాబట్టి నాయకులు అందరి విషయంలో లెక్క చెప్తారు. దేవుడు ఎవరెవరిని యాజకునికి అప్పగించాడో వారందరి పక్షంగా యాజకుడు దేవునికి కనపడుతున్నాడు. అలాగే దేవుడు ఎవరిని నాయకులకు అప్పగించాడో వాళ్ళందరి విషయంలో నాయకుడు దేవుని దగ్గర ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు. యోసేపు తన సహోదరుల చెడుతనమును గురించిన సమాచారం తన తండ్రికి చెప్పినట్లుగా దేవుని మందను విచారణ చేసే నాయకులు అప్పగించబడిన మంద విషయంలో దేవునితో మాట్లాడుతూ దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్యాన్ని వారికి అందిస్తూ ఉంటారు. అందుకనే అపోస్తుడైన పేతురు గారు ఇలా చెప్పారు, మేము ప్రార్థన చేటు యందును వాక్య పరిచర్య యందును ఎడతెక్కయుందుము 6:4. కాబట్టి ఖచ్చితంగా మీలో కొంతమంది వాక్యం ఈ మధ్యకాలంలో సరిగ్గా వినట్లేదు అనే విషయం గురించి, ఎవరు వినట్లేదు వారి గురించి ఖచ్చితంగా నాయకుడు దేవునితో మాట్లాడతాడు. అలాగే ఒకవేళ తెలియని విషయాలు కూడా ఉంటాయి. రోమాపత్రిక 8:26 వాటి గురించి కూడా తిమోతి లాంటి సేవకులు కృపావరం కలిగిన వారు కాబట్టి వారు తెలియని సంగతులను గురించి కూడా ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో వారు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు వారికి ఉపదేశం ఇస్తాడు కనుక వారు ధైర్యంతో ఆ ఉపదేశాన్ని సంఘంలో ఉపదేశిస్తారు. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఖచ్చితంగా ఉపదేశకుడు లేదా నాయకుడు ప్రార్థన చేస్తాడు అనేది మనం మర్చిపోకూడదు. ప్రార్థన చేస్తాడు అనేది మనకు తెలిస్తే ఖచ్చితంగా మన సమాచారం అంతా దేవుని దగ్గరికి వెళ్తుంది. దానికి సంబంధించి దేవుని యొక్క వర్తమానం కూడా దేవునికి, సేవకునికి, నాయకునికి, మన పైన ఉన్న నాయకునికి దేవుడు అప్పగిస్తాడు. కాబట్టి వారు తప్పకుండా మన హృదయ ఆంతర్యం ఎరిగినట్లుగానే వారు మనతో మాట్లాడతారు. అట్లా మాట్లాడుతున్నప్పుడు యోహాను వ్రాసిన పత్రికలు ఏం చెప్పాడంటే, మన హృదయము దేవుని ఎదుట దోషారోపణ చేస్తే దాన్ని సమ్మతిపరుచుకోవాలని 3వ అధ్యాయం 20-21 వచనాల్లో జ్ఞాపకం చేశాడు. మన హృదయాన్ని ఎరిగిన వాడుగా ప్రభు మాట్లాడుతున్నప్పుడు పైనుండి బుద్ధి చెప్పేవాడు ఉన్నాడు అనే మాట చూడాలి. ఇక్కడ చూడండి, పైనుండి అంటే 20లో ఏమన్నాడు? మన హృదయము కంటే అధికుడు అని చెప్పాడు. అంటే మనకు బుద్ధి చెప్తున్నవాడు హృదయం క్రింద లేడు, హృదయం కంటే పైన ఉన్నాడు. ఆయన హృదయాన్ని చూస్తున్నాడు, ఆయన మన ఆంతర్యం ఎరిగినవాడు. కాబట్టి మన హృదయాన్ని ఎరిగి మనల్ని బుద్ధి చెప్తాడు అన్నమాట. అట్లా చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఎవరో కాదు మన హృదయమే మనకు దోషారోపణ చేస్తుంది. అవును కదా, ఈ విషయాల్లో మనం వాక్యానికి వేరుగా ప్రవర్తిస్తున్నాం కదా అని మన హృదయమే మనమే దోషారోపణ చేస్తుంది. ఒక విషయం గమనించండి, వాక్యం అనేది మన యొద్దకు వస్తున్నప్పుడు హృదయం మనల్ని దోషారోపణ చేయటమే కాదు, మన హృదయం వాక్యం చెప్పేవాడిని మెచ్చుకుంటుంది. మనం మెచ్చుకోకపోయినా మన హృదయం వాక్యం చెప్పేవారిని మెచ్చుకుంటుంది. దానికి పౌలు గారు ఇలా చెప్పారు చూడండి,
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఈ వచనం పట్టుకోండి, తర్వాత మనం మళ్ళీ చదువుదాం. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:2లో సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచున్నాం. సో ఈ రెఫరెన్స్లో సత్యం చెప్పడం వల్ల వ్యక్తులకు మనం నచ్చకపోవచ్చు, కానీ వారి యొక్క హృదయం కూడా మనల్ని మెచ్చుకుంటుంది అనేది దేవుని యొక్క సేవకుడు తెలుసుకోవాలి. అందుకనే ధైర్యంగా వాక్యాన్ని అందించాలి. ఎందుకంటే పౌలు గారు ఏం చెప్పారంటే ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6:8లో ఘనతలు ఉంటాయి, సుకీర్తి దుష్కీర్తులు ఉంటాయని చెప్పాడు. కాబట్టి 100కు 100 మార్కులు పడితే వాక్యం కరెక్ట్గా చెప్పినట్టు కాదు. ప్రభు అందించిన తలంపులను ఉన్నది ఉన్నట్లుగా భయపడకుండా వాక్యం అందించాలి. యెహోషువ గ్రంథం 14లో కాలేబు చెప్పిన మాట, నేను ఏదైతే చూశానో ఎవరికీ భయపడకుండా చూచినది చూచినట్టే నేను జ్ఞాపకం చేశానన్నాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో మనం ఆ మాట మనం గతంలో కూడా చదువుకుని 7వ వచనంలో. కాబట్టి ప్రభు ఇచ్చిన వర్తమానాన్ని ఇచ్చింది ఇచ్చినట్లుగా ఉపదేశించాలి, ఇచ్చింది ఇచ్చినట్లుగా మాట్లాడాలి. అలా మాట్లాడడానికి ధైర్యం కావాలి, కానీ అలా ధైర్యంతో మాట్లాడాలి. ఎందుకంటే మనం వ్యక్తులు మనల్ని మెచ్చుకోకపోయినా వారి హృదయం మనల్ని మెచ్చుకుంటుంది. అదే హృదయం వాళ్ళ మీద దోషారోపణ చేస్తుంది. ఇప్పుడు హృదయాన్ని మోసం చేసుకునే వ్యక్తి ఏమవుతాడు? సమ్మతిపరుచుకున్నోడు ఏమవుతాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము వచనం 26లో అతని యొక్క భక్తి అంతా వ్యర్థమైపోతుంది. 26 ఎవరైతే హృదయాలను మోసం చేసుకుంటున్నారు, అసలే దేవుని యొక్క వాక్యం మన వద్దకు వస్తున్నప్పుడు హృదయం కంటే ఆయన అధికుడు అనే సంగతి మనకు ఫస్ట్ క్లియర్ అయిపోయినప్పుడే మనం సరెండర్ అవ్వాలి. హృదయాన్ని ఆయన ఎరిగి మాట్లాడుతున్నాడు అని తెలిసినప్పుడే మనం అప్పగించుకోవాలి. అట్లా కాకుండా మన హృదయాలను మనం మోసం చేసుకుంటే ఏం జరిగిద్దంటే మీరు చేస్తున్న భక్తి వ్యర్థమే. ఈ జూమ్ కూడికలో మీరు అటెండ్ అవ్వటం కూడా వ్యర్థమే. కారణం ఏంటంటే పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్నవాడు మీ హృదయాన్ని ఎరిగినవాడే. అందుకనే హృదయం దోషారోపణ చేస్తున్నప్పుడు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే దానిని ఫస్ట్ సమ్మతిపరుచుకోవాలి, కానీ దానిని మోసం చేసుకోకూడదు. హృదయాన్ని మోసం చేసుకుంటే నీ భక్తి వ్యర్థమే. ఏ ఏ విషయాలలో మనం హెచ్చరించబడుతున్నామో, బుద్ధి నేర్పించబడుతున్నామో వాటికి మనం సరెండర్ అయితే మనం బుద్ధి నేర్పించబడే ప్రతిసారి కూడా ఆ విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాం. ఫైనల్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే విశ్రాంతిని గురించిన వాగ్దానం మనకు నిలిచి ఉన్నదే, అందులో మనం ప్రవేశిస్తున్నామా? ప్రతిరోజు మనం జీవిస్తున్నామా? మనం ఏలుతున్నామా? శరీరం ఏలుతుందా? మనం ఏలుతున్నామా? పరిస్థితులు ఏలుతున్నాయా? మనం ఏలుతున్నామా? మనం పరిపాలన చేయగలుగుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకో మాట ఏంటంటే యోవాషు పరిపాలన యెరూషలేములో జరిగింది, దావీదు పరిపాలన యెరూషలేములో కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మనం పరిపాలన చేస్తున్నాము అని అంటే, ఏలుతున్నామంటే మన జీవితంలో సమాధానం పరిపాలన చేస్తుంది. సమాధానం అనేది మనకు కావలిగా ఉంటుందని మనం చూస్తున్నాం. కాబట్టి పరలోకం నుండి బుద్ధి చెప్పేవాడిని నిరాకరించొద్దు, అది అవివేకపు చర్య. ఎందుకంటే ఎన్ఐఎంబ్రే అనేవారు మోషేని ఎదిరించినప్పుడు వారు మనం చూస్తున్నట్లుగా హెబ్రీ పత్రిక 12లో అన్నాడు, భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వారిని వారు నిరాకరించారు. వారు తప్పించుకోలేదంటే అర్థం ఏంటంటే మోషేను ఎదిరించిన ఎవ్వరు కూడా ఆ దేశంలో ప్రవేశించలేదు. కాబట్టి పరలోకంలో ప్రవేశించే విషయంలో సేవకుడు ఉత్తరవాది కాదు, పరలోక రాజ్యంలో ప్రవేశించే విషయంలోనే సేవకుడు ఉత్తరవాది. పరలోకంలో ప్రవేశించే విషయంలో నాయకుడు ఉత్తరవాది కాదు, పరలోక జీవంలో ప్రవేశించే విషయంలోనే నాయకుడు ఉత్తరవాది. ఎందుకంటే మనం సంఘానికి ఓ సేవకుడి దగ్గరికి వచ్చే ముందే మనం ఆల్రెడీ రక్షణ తీర్మానం పొంది ఉంటాం. రక్షణ పొందిన తర్వాత బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడుతున్నాం. కాబట్టి సంఘములో చేరింది స్వాస్థ్యం కొరకు. ఆ స్వాస్థ్యము నీకు కావాలంటే నీ పైన బుద్ధి చెప్పేవాడిని నువ్వు నిరాకరించకూడదు. నువ్వు నిరాకరించిన రోజు నుంచి ఆ స్వాస్థ్యం నువ్వు పొందుకోవట్లేదని నీకు అర్థమైపోతే నీవు వెంటనే నీ హృదయాన్ని సమ్మతిపరుచుకోవాలి తప్ప మోసం చేసుకోకూడదు. మోసం చేసుకుంటే నీ భక్తి వ్యర్థమే.
మరొక మాట మనం చదువుదాం. సమూయేలు రాజుల 2వ గ్రంథంలో యెహూ పరిపాలన కాలంలో, ఇశ్రాయేలుకు ఆయన రాజు ఉన్న కాలంలో యోవాషు 7 ఏండ్ల వయసు నుంచి 40 ఏండ్లు ఆయన పరిపాలన చేశాడు. ఈ పరిపాలన కాలంలో ఆయనకి దర్శనాలు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అందులో ఒక అద్భుతమైన దర్శనం ఏంటంటే 4వ వచనంలో మనం చూస్తున్నాము. 5వ వచనంలో మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో, మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో. సో అసలు సంఘం పట్ల దేవుడు అనుగ్రహించే దర్శనంలో ఎక్కడ సంఘం పాడైపోయింది, దేవుని మందిరం ఎక్కడ పాడైపోయింది అనేది మనం ఖచ్చితంగా ఆలోచన కలిగి ఉంటామన్నమాట. ఏదో ఒక లోపం ఉంటుంది, సంఘంలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఉదాహరణకి అసలు సంఘంలో ఏ లోపం ఉందో అనేది మీకు అర్థమయ్యి దాని కొరకు ప్రార్థన చేస్తే అదే మీరు మొట్టమొదటి సంఘానికి చేసే సహాయం. ఇక్కడ మనం చూస్తున్నాము, ఎచ్చటెచ్చట మందిరం శిథిలమై ఉన్నదో అచ్చటి నెల దానిని బాగు చేయించాలని ఆజ్ఞించాడు. చిన్న వయసులో రాజైన వానిలో దేవుడు ఉంచిన అద్భుతమైన దర్శనం ఏంటంటే మందిరం బాగు చేయబడాలి, శిథిలమైపోతున్న వాటిని తిరిగి బాగు చేయాలనే మాట చూస్తున్నాం. ఈ అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే ద్రవ్యమును మరి సరిగా ఉపయోగించటం మనం చూస్తున్నాం. మనకు దేవుడు అనుగ్రహిస్తున్న సొమ్ము విషయంలో, డబ్బుల విషయంలో మనం దేనికి ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది ఖచ్చితంగా లెక్కలు చెప్పాలి. మనల్ని ఒకవేళ ఏ మనుషుడు అడగకపోయినా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వ్రాసినట్లుగా 5వ వచనంలో 3వ వచనంలో అంటాడు, ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబట్టు నాకు మిక్కిలి అల్పమైన సంగతి అని చెప్తూ 5వ వచనంలో అన్నాడు, అంధకారం అందులో రహస్యములను ఆయన వెలుగులోకి తెస్తాడు. మందిరం బాగు చేయటంలో మీ ద్రవ్యం ఉపయోగపడుతుందా? ఈరోజు భోజనానికి ఖర్చు పెట్టే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. హెబ్రీ పత్రికలో రాసినట్లుగా భోజనములను బట్టి ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. 9వ వచనంలో చూస్తాం, భోజన పదార్థములను బట్టి ప్రవర్తించేవారు, విస్తారంగా ఆహారం పేరిట ద్రవ్యాన్ని పాడు చేస్తున్న వారు ఉన్నారు. చూడండి, కానీ మనకి దేవుడు అనుగ్రహించిన సొమ్ములో ఎంత సొమ్ము దేవుని మందిరం బాగు చేయబడటానికి ఉపయోగపడుతుంది. మనకు దేవుడిచ్చిన ద్రవ్యంలో ఎంత ద్రవ్యాన్ని దేవుని సంఘము నిర్మించబడటానికి మనం ఉపయోగిస్తున్నాం. చిన్న వయసులో యోవాషుకు ప్రభు ఇచ్చిన ఒక గ్రేట్ విజన్ ఏంటంటే, గొప్ప దర్శనం ఏంటంటే మందిరం బాగు చేయబడాలి. చిన్న వయసులోనే ఆ మందిరానికి ద్రవ్యాన్ని ఎలా వినియోగించాలి అనే కృప కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. నిజంగా మనీని మనము ఉపయోగించుట అనేది వరము అనే సంగతి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:15లో మనం చూస్తాం. అది చెప్పసఖ్యం కాని వరం అని చెప్పాడు. ఇక్కడ యాజకులకి ఇవ్వాల్సిన కానుక యాజకులకి ఇవ్వబడుతుంది, కానీ మందిరానికి వాడబడాల్సిన కానుక మందిరానికి వాడబడుతుంది. 12వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం వాక్యోపదేశకునికి ఇచ్చే కానుక ఉంటుంది, పరిశుద్ధుల కొరకైన చందా ఉంటుంది. రెండు కూడా మనం గమనిస్తాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాల్లో వాక్యోపదేశకునికి ఇచ్చే కానుక మనం చూస్తాం. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో పరిశుద్ధుల కొరకైన చందా గురించిన వివరాలు చూస్తాం. గలతీ పత్రిక 6:10లో సంఘానికి పరిశుద్ధులకు చేసేటప్పుడే సమాజానికి కూడా మనం ఉపయోగపడటానికి కూడా అక్కడ రాశాడు. కాబట్టి మన ద్రవ్యాన్ని మనం ఎలా వినియోగిస్తున్నాం అనే దాని విషయంలో ఖచ్చితంగా మనం ప్రభువుకి లెక్క చెప్పాలి. దేవుడు మన జీవితాల్లో జీవించటం అనే అనుభవానికి మనం తీసుకొని వస్తే అప్పుడు డబ్బును కూడా మనం పరిపాలన చేస్తాం, ధనాన్ని కూడా మనం పరిపాలన చేస్తాం. ఆదివారం రాత్రి పందలపొరలో
ప్రభువు మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. చాలామంది డబ్బును ఉపయోగించి అబద్ధాన్ని ప్రచారం చేస్తారు. అంటే ధనాన్ని ఉపయోగించి అక్రమాలు జరుగుతాయి. కానీ నీకు దేవుడిచ్చిన ధనాన్ని నువ్వు అక్రమానికి ఉపయోగిస్తున్నట్లయితే ఖచ్చితంగా నీవు ధనమోసంలో ఉన్నావు అని నువ్వు తెలుసుకోవాలి. ధనమోసం అనేది కొందరిలో జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈరోజు ప్రజల దగ్గర విస్తారమైన ధనాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే మీరు చూడండి, యెషయా గ్రంథంలో అంటాడు, వారి ధన సంపాద్యమునకు మితి లేదు అంటాడు. సో విస్తారంగా డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బుల్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది జోదానికి వాడుతున్నారు. సో దేవుని పిల్లల్లోనే కొంతమంది బెట్టింగ్లు పెడుతున్నారు. ఈ క్రికెట్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వస్తున్న ప్రతిదీ కూడా బెట్టింగ్ జరుగుతుంది. ఈ దినాల్లో దాన్ని తప్పు కూడా అని చాలామంది అనట్లేదు. ఎందుకంటే ఇది అందరికీ అలవాటు అయిందనమాట. నేను ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుని వాక్యంలో ధనంతో మనం చేయవలసిన మంచి కార్యాలు ఏంటో ప్రభు అప్పగించి మనకు తెలియపరిచాడు. మీ దగ్గర నిజంగా ధనం ఉందా? ప్రార్థన చేయండి. ఎక్కడైనా దేవుని సంఘం విషయంలో అవసరం ఉందేమో దేవుని వాక్యం ద్వారా తెలుసుకోండి, సంఘం ద్వారా తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు మీ స్థానిక సంఘంలో ఉన్న నాయకునికి చెప్పి, పరిచయ సేవకునికి చెప్పి, నా దగ్గరికి పలానా సొమ్ము ఉంది, ఒకవేళ ఒక 50,000 ఉంది నా దగ్గర, ఈ 50,000 నేను వడ్డీకి తిప్పొచ్చు, తిప్పితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇదే 50,000 నేను తీసుకొచ్చి ఎక్కడైనా దేవుని మందిర పని ఉంటే అందులో వినియోగించండి. ఎందుకంటే పరలోకమందు ఉన్న దేవుని దగ్గర నుంచి నాకు ఫలితం కావాలి. ఆ పని అయిపోయిన తర్వాత ఆ సొమ్మును తిరిగి నాకు అప్పగించండి అనే నడిపింపు మనకు కావాలి. సో అలాగూ దేవుని పనిలో ఖచ్చితంగా విత్తడాన్ని మనం నేర్చుకోవాలి. మీకు ఈ వాక్యాన్ని చెప్తున్న నేను ఈ విషయంలో ప్రభు దగ్గర ఉపదేశం కలిగిన వాడిని, ఖచ్చితంగా ప్రభు దగ్గర అలాంటి కృపను పొందుకున్నవాడిని, వరాన్ని పొందుకున్నవాడిని. ఖచ్చితంగా దేవుని పని చేసేటప్పుడు కొన్నిసార్లు మనం సొంత ఖర్చులతో పరిచర్య చేస్తాం. అటువంటి అనుభవం చాలా గొప్పది. ఈ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే యోవాషు ద్రవ్యాన్ని ఎలా వినియోగిస్తున్నాడు, డబ్బును ఎలా వినియోగిస్తున్నాడు అనే మాట మనం గమనిస్తున్నాం. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న ధనం విషయంలో మనం అక్రమమైన కార్యాలు చేస్తున్నట్లయితే మనం ఎంత కష్టపడి సంపాదించిన డబ్బులు మన దగ్గర ఉండవు. ఎందుకంటే ఎప్పుడైతే ధనంతో మనం అక్రమమైన కార్యాలు చేస్తున్నామో, అది తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే అది సమస్తమైన కీడులకు మూలము అని చెప్పాడు 10వ వచనం. అంటే యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు వారు కొంత డబ్బులు ఇచ్చి ఆయన శిష్యులు ఆయనను ఎత్తుకొని పోయారనే అబద్ధాన్ని ప్రచారం చేయించారు. అంటే ఒక అబద్ధాన్ని ప్రచారం చేయించడానికి వెనకాల కొంత సొమ్ము వినియోగించబడుతుంది. ఇది సమస్తమైన కీళ్లకు మూలం. మీకు ఒకటి చెప్తాను, మీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి అందరికీ డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చామన్న ఒక అధికారంతో వ్యక్తులను వశపరుచుకొని ఆ వ్యక్తులను మీరు ఆడుకుంటున్నారంటే వాళ్ళని మీరు ఆడుకుంటున్నారు, వాళ్ళతో పాటు చాలామంది కుటుంబాలను మీరు పాడు చేస్తున్నారు. అందుకని అన్నాడు సమస్తమైన కీళ్ళకి ఇది మూలం అని చెప్పాడు. ధనాన్ని నీ సహోదరునికి వడ్డీకి ఇయ్యొద్దు అని కూడా చెప్పాడు. కాబట్టి ఒకవేళ ఎవరైనా ప్రేమతో సహకరించాలి అని అనుకుంటే సహకరించాలి సహోదరులకు, అంతే తప్ప డబ్బులతో ఆటలు ఆడకూడదు. ఇలా ఆడటం వల్ల మీరే నష్టపోతారని 9వ వచనంలో చెప్పాడు. అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేస్తాయి. ఇస్కరియోతు యోధ సంపాదించింది ఏం చేశాడండి? పారవేసి వెళ్ళి ఊరిపెట్టుకొని చనిపోయాడు. చాలామందికి డబ్బులు ఉన్నాయి కానీ నెమ్మది లేదు. ఎందుకంటే వారి ధనం ఈ బెట్టింగ్స్లో, తర్వాత వారి యొక్క ధనంతో వారు వడ్డీలకు తిప్పుతూ వాళ్ళు మరి డబ్బులు ఇంకా సంపాదించాలనే ధనాపేక్షతో ధనమోసంలో వారు జీవిస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన సహోదరుడా, నీ అకౌంట్లో ఎంత ఉందో నాకు తెలియదు, నువ్వు అమౌంట్ని ఎలా వినియోగిస్తున్నా తెలియదు, కానీ నీవు మొత్తం దేవునికి కనపడుతున్నావు, అది మాత్రం మర్చిపోద్దు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన దృష్టికి కనబడని సృష్టమేది లేదు అని చెప్పాడు.
ఆయన దృష్టికి కనబడని సృష్టమేది లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆయన కంటికి సమస్తము మరుగులేక తేటగా కనబడుతుందని కూడా అక్కడే చెప్పేశాడు. హెబ్రీ పత్రిక 4:13. కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం అవివేకంగానే ఒక మాట నేను చెప్పి ముందుకెళ్తాను. పౌలు గారు చెప్పినట్లుగా ఇది కొంచెం నాకు అవివేకమే కానీ జస్ట్ ముందుకెళ్తాను. ఇది చెప్పి నేను ముందుకెళ్తాను. ఇటీవల మీటింగ్స్ జరిగినాయి చాలాసార్లు, ప్రతిసారి సభలు జరుగుతున్నాయి, ఈసారి కూడా మీటింగ్స్ జరిగినాయి. ఇప్పుడు నిర్వహణ సహోదరుడికి అప్పగించాం, అది అయిపోయింది, లెక్కలు అయిపోయింది. లెక్కలు ముగింపుకు వచ్చినప్పటికి ఎట్లా జరిగిందంటే ఆ లెక్కల్లో మిగులు కనపడింది, కానీ ఇందులో నేను మధ్యలో అవసరమని చెప్పి ఒక 15,000 ఇవ్వటం జరిగింది. కానీ ఆ 15,000 లెక్క రాలేదు. అది ఎలా ఖర్చు అయిందో అసలు అది ఎటుపోయినాయో కూడా అసలు లెక్క రాలేదన్నమాట. అప్పుడు నా హృదయంలో ప్రభు ఏం చెప్పాడంటే, ఒకవేళ ఖచ్చితంగా ఈ 15,000 లెక్క తెలియకపోయినా ఇది ఖచ్చితంగా ఈ మీటింగ్స్కి ఉపయోగపడ్డాయి కాబట్టి దాని గురించి వదిలేయమని చెప్పాడు. అంతకుముందు చాలా కాలం క్రితం పందల్పర్లో మీటింగ్స్ కండక్ట్ చేసాం. అప్పుడు చాలా ఖర్చు పెట్టాం, కొంచెం మీటింగ్స్ భారీగా చేసామన్నమాట. సరే ఈసారి కానుక పెట్టి తెప్పించాం, ఎంత ఉన్నాయో లెక్క పెడితే నేను వాస్తవంగా అనుకున్నాను ఒక 7,000 8,000 ఉంటాయని. అందులో సుమారు 23,000 ఉన్నాయి. ఆ 23,000 తెచ్చి ఇందులో పెట్టాం. సేవకుడు వాడాల్సిన కానుక తెచ్చి పరిచర్లో పెట్టాం. చాలా కాలం నుంచి మా ఇంట్లో కూడా పిల్లలకి ఏదైనా తీసుకోవాలని నా భార్య కొంత సొమ్ము దాచిపెట్టింది. వాటిని కూడా వీటికి ఉపయోగించండి అని చెప్పి అప్పగించింది. నేను వ్యక్తిగతంగా కూడా ప్రేరేపణ బట్టి కొంత చేశాను. ఇదంతా కలిపితే ఓ సేవకుడిగా, వాక్యం చెప్తున్నవాడుగా, వాక్యోపదేశకుడు తీసుకోవాల్సింది కూడా తీసుకోకుండా పరిచర్లో వాడే కృపావరం దేవుడు ఇచ్చాడు అని నేను చాలా అతిశయిస్తాను. అది మీ అందరిలో కూడా కలగాలని కూడా ప్రార్థన చేస్తున్నాను. కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం ఇవ్వటం అనేది మనకు ప్రాక్టికల్గా వస్తుందో, భీమవరం సంఘం కూడా కొత్తగా ఆరంభించబడిన కొత్తలో వాసన్న చాలాసార్లు ఈ పెట్రోల్ ఛార్జీలకు ఉంచండి అని ఇచ్చేవాడు అనమాట. సుమారు ఒక సంవత్సరం పైనుంచి, ఎంతకాలం అయిందో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ నేను మాత్రం చెప్పాను, ప్రస్తుతం ఇది సంఘం నిర్మాణ క్రమంలో ఉంది కాబట్టి బుధవారం బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు మీరు ఎటువంటి ఖర్చు పెట్టొద్దని. ఇప్పుడు జరుగుతున్న ఏ బైబిల్ స్టడీలో కూడా ఎక్కడా కూడా, ఈవెన్ నిడదవోలు నుంచి స్టార్ట్ అయ్యి, మన సహోదరులు అందరూ ఎక్కడ ఉన్నారు కాబట్టి చెప్తాను, నిడదవోలు నుంచి స్టార్ట్ అయ్యి శనివారం ముగించే పరిచర్య వరకు, అంటే హైదరాబాదు పరిచర్య తప్పిస్తే మిగిలిన పరిచర్యలు అన్నింటిలో సొంతంగా ఛార్జీలు పెట్టుకొని పరిచర్య చేసే కృపావరాన్ని ప్రభు ఇచ్చారు. మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఖచ్చితంగా చెప్పాలి. ఈ వాక్యం చెప్పినప్పుడు ఇది థియరిటికల్ లెసన్ కాదు, ఇది ప్రాక్టికల్ లెసన్ అని చెప్తున్నాను. నేను ఇది నేర్చుకుంటున్నాను, నేర్చుకునే క్రమంలోనే ఉన్నాను. నా వెనకాల రాసినట్లుగా నేను లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. మీరు కూడా లెర్నింగ్ స్టేజ్లోనే ఉండండి. దీనివల్ల మీరు చాలా మేలు పొందుతారు. మన దగ్గర ఉన్న సొమ్మును వడ్డీలకు తిప్పేదానికంటే, బెట్టింగ్స్లో పెట్టేదానికంటే, అసలు ఇటువంటి బెట్టింగ్స్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నామంటేనే మీ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని మీరు ఎంత అక్రమంగా వాడుతున్నారో గమనించండి. బ్యాంకులో కూడా మీరు దాచండి, నేను కాదన్ను, కానీ ఒక ప్రశ్న అడుగుతాను నేను. బ్యాంకులో దాచిన ధనం అంతా వాస్తవంగా ఇన్కమ్ ఎట్లా వస్తుంది దానికి? అదంతా కూడా మద్యంలో ఉపయోగించబడుతుంది. కాబట్టి ఏదైనా కూడా మీరు ఆలోచిస్తే అసలు మీరు దేవుడు మీకు ఇచ్చిన సొమ్ముని దేవుని మందిరంలో వాడటం ప్రారంభించండి. దేవుని పని ఎక్కడుందో తెలుసుకోండి. ఫస్ట్ ఎక్కడెక్కడ మందిరం శిథిలమైందో యోవాషుకు తెలిసింది. అలాగే ఉదయం నేను చెప్పగానే తొందరపడి ఎవరు కూడా అన్న నాకు ప్రభు ప్రేరేపణ ఇచ్చాడు ఇదిగో అని ఎవరు ఏమి చేయొద్దు. కొంతకాలం కనిపెట్టండి, దర్శనం పొందండి, మందిరం ఎక్కడ పాడైందో తెలుసుకోండి, ఎక్కడ ఉపయోగిస్తే మేలో మీరు తెలుసుకోండి. అలా మీరు ద్రవ్యాన్ని ఉపయోగించండి. మీరు తిండికి ఎంత వాడుతున్నారో మీకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా లెక్కేస్తాడు. ప్రతిరోజు నువ్వు భోజనానికి ఎంత వాడావో లెక్క వస్తుంది. అలాగే నీ సౌఖ్యానికి ఎంత వాడావు, ప్రభు పని నిమిత్తం నువ్వు ఎంత వాడావు ఖచ్చితంగా లెక్క వస్తుంది. ఈ లెక్కలన్నిటిలో కూడా దేవుని పని నిమిత్తం నువ్వు ఎంత ఖర్చు పెట్టావో దానిని బట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను పేతురు 1:7 ప్రకారం ఆ దినాన్ని నేను మెచ్చుకుంటాడు అందరిలో. కారణం ఏంటంటే ప్రభువుకి ఇస్తున్నప్పుడు
ఈ వరం మనలో ఉన్నప్పుడు మనకు అసలు ఏ కొదువ ఉండదు. సింపుల్ సీక్రెట్ ఏంటంటే ఫైనాన్షియల్గా ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే ఈ కృపావరం మనలో యాక్టివ్ అయితే మనకి ఎటువంటి లోటు ఉండదు. దేవుడు సమస్తాన్ని సమృద్ధిగా ఇస్తాడు. పౌలు గారు చెప్పిన అదే మాట నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం వచ్చిన 18, ఇది మీరందరూ కూడా ఇంటి మీద రాసుకోవాలి. నాకు సమస్తం సమృద్ధిగా కలిగి ఉన్నది. ఈ అనుభవానికి మనం రావాలి. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉంది. ఐ హ్యావ్ సఫిషియంట్ అనేది మనం చెప్పాలన్నమాట. నా దగ్గర కావలసినంత ఉంది, సమృద్ధిగా ఉంది. నేను అపేక్షించి ఈ వర్తమానం చెప్పలేదు. ఓకే, నేను కూడా చెప్తున్నాను. పైన మాట్లాడిన మాట 17, నేను ఈవిని అపేక్షించి ఎలాగో చెప్పట్లేదు. నేను కూడా చెప్పట్లేదు, ఎందుకంటే నాకు సమస్తం సమృద్ధిగా ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని మందిరంలో ఎక్కడ పాడైపోయిందో దాన్ని బాగు చేయటం కొరకే. చూడండి, నెక్స్ట్ మనం చూస్తున్నాం 7వ వచనంలో 23వ ఏట వచ్చేంత వరకు, లేదా ఆయన పరిపాలిస్తున్న 23 సంవత్సరాల వరకు శిథిలమైన స్థలాలను వారు బాగు చేయకయే ఉండిరి. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతే? దేవుడు అందరికీ తలాంతులు ఇచ్చాడు. ఎవరెవరు వాటిని ఎలా వాడుతున్నారు, ఎవరెవరు వాటిని ఎలా డెవలప్ చేశారో దేవుడు చూస్తున్నాడు. సంఘాన్ని అప్పగించాడు. మరి ఇప్పుడు ఎన్ని సంఘాలు చేశావు? దేవుడు నీకు పరిచర్య ఇచ్చాడు, దాన్ని ఎంత నువ్వు అభివృద్ధిలోకి తెచ్చావు? ప్రభువా, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ తలాంతు నేను దాన్ని వ్యాపారం చేసి ఇదిగో నేను ఈ 10 మీనాలు సంపాదించాను అని నువ్వు చెప్పగలవా? దేవా, ఇదిగో నువ్వు నాకు ఈ సంఘం అప్పగించావు, ఈ సంఘం ద్వారా నేను ఫలానా స్థలాలలో పరిచర్య చేశాను అని నువ్వు చెప్పగలవా? అలా చెప్పలేకపోతే నీ పేరు సోమరి, నువ్వు చెడ్డదాసుడవు. సోమరివైన చెడ్డదాసుడా అని ప్రభు పిలుస్తాడు. మాత్రమే కాదు, నీ దగ్గర ఉన్నది కూడా ప్రక్కవానికి అప్పగించబడుతుంది. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానిది వాని యొద్ద నుండి తీసుకొచ్చి. ఒకసారి ఆలోచన చేయండి, ఈ మినిస్ట్రీలో డెవలప్మెంట్ ఎలా ఉందో. ఈరోజు మనం ఒక క్రొత్త బైబిల్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం ఈ రాత్రి నుంచి. అంటే ఒక క్రొత్త మేర దొరికింది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే వచ్చే నెల నుంచి, అంటే ఈ నెల నుంచి మనం ఖమ్మంలో పరిచర్య స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి గురువారం ఆఖరి వారంలో ఖమ్మంలో పరిచర్య జరిగిద్ది, శుక్రవారం సంగారెడ్డిలో పరిచర్య జరిగిద్ది, శనివారం సికింద్రాబాద్లో పరిచర్య జరిగిద్ది. కాబట్టి తెలంగాణలో ప్రభు మనకు మేరలు ఇవ్వబోతున్నాడు. మేము ఇంకా మొన్నటి దినాన్ని ఎక్కువ కరీంనగర్ గురించి ఇద్దరు మాతో మాట్లాడటం జరిగింది. ఒకటి మన పద్మిని సిస్టర్ గారి అత్తయ్య వాళ్ళ మామయ్య గారు కరీంనగర్లో ఉన్నారని సిస్టర్ గారు చెప్పారు. తర్వాత కూడా ఎవరో మనతో కరీంనగర్ గురించి మాట్లాడారు. మన సహోదరులు సత్యప్రసాద్ గారితో కూడా కరీంనగర్ నుంచి ఒక ముస్లిం అయిన వాక్యమని ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి కరీంనగర్లో మనకు దేవుని సేవకులు భానుశ్రీ అని ఉన్నాడు. ఖమ్మంలో దేవుడు స్టీవెన్ గారి మామయ్య గారి సంఘాన్ని ఉంచాడు. మేము మొన్న వస్తూ నల్గొండలో ఉన్న సహోదరుడికి ప్రశాంత్ సువార్త చెప్పడం ద్వారా ఒక బైబిల్ ప్రశాంత్ కొని ఆయనకి ఇచ్చాడు. అది మేము వస్తూ దారిలో సూర్యాపేట దగ్గర ఇచ్చి రావటం జరిగింది. ప్రార్థన చేయండి. దేవుడు మనకు తెలంగాణలో అడుగులు ఇచ్చాడు. దేవుడు మనకు ఈరోజు ఒక కొత్త బైబిల్ క్లాస్ ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇంకా వీలైతే మన సహోదరులు కూడా కొంతమందికి ప్రేరేపణ ఉందని చెప్తున్నారు. వాళ్ళు ఓన్గా యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేయాలని ఆశపడుతున్నారు. అదేవిధంగా రాజమండ్రిలో బైబిల్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. అక్కడ సండే సర్వీస్ కోసం, బైబిల్ క్లాస్ కోసం ఒక మందిరం మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా పరిచర్య క్రమక్రమంగా అభివృద్ధి చెందటాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు వీటన్నిటిలో లెక్కడిన రోజు మనం సిగ్గుపడం. కానీ నీకు అప్పగించిన సంఘం అలాగే ఉంది, నువ్వు ఎక్కడా పని చేయలేదు. పైగా నువ్వు ఉన్న సంఘాన్నే నువ్వు డెవలప్ చేసుకోలేదంటే ప్రభు నేను లెక్కడు. నువ్వు సోమరివైన చెడ్డదాసుడు అని అందరిలో పిలిపించబడతావు. మాత్రమే కాదు, నీకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడు మరొకరికి అప్పగిస్తాడు. అందుకనే వాక్యాన్ని వింటున్న వారు 23 సంవత్సరాలుగా మీరు మందిరాన్ని ఎందుకు పట్టించుకోలేదని దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. అసలు ఇప్పుడున్న టైం ఎలా ఉందంటే డే బై డే మనం ఇంక్రిమెంట్స్ చూసుకోవాలా, దినదిన అభివృద్ధి చూడాలి. మొన్నే కదా శామ్ రక్షించబడింది. ఎప్పుడు దైవకుమారుల ఉత్సవాల్లోనే రక్షణ పొందాడు. దైవకుమారుల ఉత్సవాల్లో రక్షణ పొంది చాలా తక్కువ టైంలో ఇప్పుడు దేవుని పనిలో వాడబడుతున్నాడు. నిజంగా
రాధా సిస్టర్ గారి ప్రార్థన ఫలించింది నిజంగా. సో చిన్న వయసులోనే మనకు ఒక యోవాషు దొరికినట్టే, ప్రభుకు స్తోత్రం. అలాంటి యోవాషులు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళకు వస్తున్న దర్శనాల చేత వాడబడాలి. ఇప్పుడు రాము, అలాగే మన తమ్ముడు శ్యాము, అలాగే మరికొంతమంది సహోదరులు వారు కలిసి ఈ షార్ట్స్ పరిచయం చేస్తున్నారు. ఒకళ్ళు తెలుగులో, దానిని ఇంకొకరికి అప్పగించి వాళ్ళు హిందీలో, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ వాళ్ళు పరిచయం చేస్తున్నారు. కొంతమందికి దేవుడు క్రొత్తగా పరిచర్య అప్పగించాడు. ఈ ఆదివారమే తాడేపల్లిగూడెంలో ఆరాధన కూడా స్టార్ట్ చేశారు దేవుని సేవకులు రాజేష్ అన్న. కాబట్టి ప్రియులారా, దేవుడు మీకు అప్పగించిన పని అభివృద్ధి అవుతుందా లేదా అని ప్రశ్నిస్తాడు. ఒకవేళ మీరు దేవుని పనిని ఎంతవరకు డెవలప్ చేయకపోతే, ఈ విషయంలో యోవాషు అడిగినా అడగకపోయినా, బర్నబాసు అడిగినా అడగకపోయినా యేసుక్రీస్తు మిమ్మల్ని అడుగుతాడు. నీ ఇంటిలో పని ప్రారంభించబడింది కదా, అది ఎంతవరకు వచ్చింది? నిన్న పౌలరాజు గారు ఒక క్రొత్త సహోదరుని తీసుకొని వచ్చారు. ప్రతి వారం ఎవరో ఒకరు క్రొత్త వారిని మన వాళ్ళు తీసుకొని వచ్చి వాక్యం వినిపిస్తున్నారు. ఈ ఆసక్తి దేవుడు అందరిలో పుట్టించును గాక. ఎక్కడ దొరికితే అక్కడ అందరికి సువార్త చెప్పటం, వాళ్ళని సత్యంలోనికి నడిపించాలనుకోవటం, ఈ ప్రేరేపణ ఎంత గొప్పది! ఇదే దేవుని పని చేయటం. ఈ పని చేసే భారం, ప్రత్యక్షత మీ అందరిలో దేవుడు పుట్టిస్తే మీరు శిథిలమైపోయిన వాటిని అలాగే ఉంచరన్నమాట. శిథిలమైపోతున్న వాటిని మీరు బాగు చేయాలి. దేవుని పనిని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీకంటే యోగ్యులు చాలామంది కాంపిటీషన్లో ఉన్నారు. నా వరకు నాకున్న భయం చెప్తాను. పౌలు గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఫిలిప్పీ పత్రిక, ఇది ఎప్పుడు చదివినా నాకు కుందేలు తాబేలు స్టోరీ గుర్తొచ్చింది అనమాట. చిన్నప్పుడు చదివింది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే ఆయన 3వ అధ్యాయంలో, ఇప్పటికే గెలిచామని మాత్రం అనుకోవద్దు అన్నాడు. అంతే, 3:12. రాత్రి కూడా నేను ఈ ప్రార్థన దేవుడు నా హృదయానికి తెచ్చినప్పుడు ఇలా ప్రార్థన చేశాను. ప్రభువా, ఇంతవరకు ఎన్నో సంగతులు నేర్చుకున్నాను, కానీ నేను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా, నేర్చుకున్నవన్నీ నీ సన్నిధికి వచ్చాయి కదా, కాబట్టి వాటిని బట్టి నేను అతిశయించట్లేదు, నాకు నేర్పించమనే ప్రార్థన ఎందుకో ఆయన నా హృదయం దగ్గరికి తెచ్చాడు. నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. ఇప్పటికే గెలిచామని ఎవ్వరూ సంబరపడకండి, పట్టుకొని ఉన్నామని తలంచకండి. ఎందుకంటే విస్తారమైన పని ఉంది. సహోదరి పాడింది కదా, విస్తారమైన పని ఉంది, పని చేయవారు కొద్దిమందే. కాబట్టి విస్తారమైన పని ఉంది. దాన్ని చూస్తున్నప్పుడు గర్వం అనేది రాదు. చేయాల్సిన పని చాలా ఉంది, విస్తారమైన పని ఉంది. ఈ వచనం మనం చదువుతున్నప్పుడు ఈ తాత్పర్యము కలిగి ఉందాము. 15వ వచనం, అది అండర్లైన్ చేయండి. ఫిలిప్పీ పత్రిక 3:12 అండి. ఇప్పటికే పట్టుకొని ఉన్నానని ఆయనను, గెలిచితినని ఆయనను నేను తలంచుకోవట్లేదు అని చెప్తూ అన్నాడు. ఈ తాత్పర్యం మనం కలిగి ఉందా? కుందేలులాగా స్పీడ్గా వెళ్ళిపోయాం కదా అని గ్రాంటెడ్గా ఏ పరిచయం చేయొద్దు దయచేసి. నా చేతికి అప్పగించారు కదా, నా చేతిలోంచి ఎవరు లాగుతారులే అని అనుకోవద్దు. నీకంటే యోగ్యుడు వెనకాల రెడీగా ఉన్నాడు. కాబట్టి సౌలా, నువ్వు కొంచెం దేవునికి భయపడు ఇప్పటి నుంచి. ఆయన మన చేతిలో నుంచి దేవుడు పరిచర్య తీసి మరొకరి చేతికి అప్పగించిన రోజు, ఆ రోజు ఎంత అవమానమో ఈరోజు కూడా అంతే అవమానం. అది మనము పట్టుకోలేం. ఈ మధ్యలో రాజకీయాల్లో సీట్లు ఎలా కొంటున్నారో, పాస్టర్స్ కూడా అధికారాల కోసం డబ్బులు చాలా వినియోగిస్తున్నారు. కానీ వరం కొరకు మనం ధనాన్ని పెడితే అది గారడీ సీమోన్ లక్షణం అన్నమాట. చాలామంది మెయిన్ స్పీకర్లుగా ఉండటానికి కూడా డబ్బులు ఇచ్చి మరీ ఉంటారనమాట. అటువంటి భ్రష్టులు కూడా ఉన్నారు. అపోస్తుల కార్యాలు 8:19 మనం చూస్తాం. పరిశుద్ధాత్మ వరం కావాలని ఈయన 20 వచ్చిన డబ్బులు ఇస్తున్నాడు. ఈ డబ్బు ఎక్కడ సంపాదించాడండి? గారడీలు చేసి సంపాదించిన ధనం. ఈ ధనాన్ని ఇచ్చి వరం కొనుక్కోవాలనుకుంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరిచర్యలు కొనలేవు. పరిచర్యలు నువ్వు డబ్బులతో మెయింటైన్ చేయలేవు. దేవుడిని దగ్గర నుంచి తీసుకునేటప్పుడు నువ్వు ఎంత డబ్బు మనుషులకి ఇచ్చినా వాళ్ళైనా నీ చేతులు ఇది ఉండాలని ప్రయత్నం చేస్తారు, కానీ దేవుడు అది మరొకరి చేతికి అప్పగిస్తాడు. సమయాలు వచ్చి ధైర్యంగా సౌలుతో చెప్పిన వాక్యం మరి ధైర్యంగా నేను కూడా ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. చిత్తానుసారమైన హృదయానుసారమైన ఒకని ప్రభు కనుగొన్నాడు. 13:14 సమూయేలు మొదటి గ్రంథం.
నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనలేకపోతేవి గనుక ప్రభు అతనిని అధిపతి అని. మీరే చూడండి, మీకు అర్థమైపోద్ది. మీకంటే యోగ్యులు ఎవరో మీకు కనపడుతూనే ఉంటారు. మీరు దేవుని పని నిర్లక్ష్యం చేసినందుకు వారి చేతికి దేవుడు మేరలు ఇవ్వటం కూడా మీకు కనపడుతుంది. వాళ్ళని బట్టి దేవుని భయం కలిగి ఉండాలి. మన ఎవరినో చూసి ఆయనకంటే నేను బాగున్నాను, నాకేం తక్కువ అని అతిశయించేదానికంటే మనకంటే ఆత్మీయతలో వర్ధిల్లిన వారిని చూసి వారి చేతికి దేవుడు పనిని ఎలాగ అప్పగిస్తున్నాడు, యోహాను 5:20, వారి చేతికి దేవుడు ఎలాగ వర్తమానాలు అందిస్తున్నాడో చూసి మనం వారిని బట్టి దేవునికి భయపడాలి. సౌలు దావీదుని చూస్తున్నప్పుడల్లా, దావీదు చాలా వయసులో చిన్నవాడే కానీ సౌలు దేవునికి భయపడుతూ ఉండేవాడు. ఎక్కడైనా దావీదు చెడిపోతాడేమోనని ప్రయత్నం చేశాడు, కానీ దావీదు తాను పంపిన చోటుకెల్లా, ఇక్కడ వ్రాయబడింది, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడని 14 రాయబడింది. అలా ప్రవర్తించడం చూసి మిగుల భయపడ్డాడని 15వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథం 18లో చూస్తాం. నేను ఒక చిన్న మాట చెప్తా. ఎవరినో చూసి మీరు భయపడటం కాదు, మిమ్మల్ని చూసి అనేకులు భయపడేటట్టు మీరు ఉందరుగాక. దేవుని పని పట్ల ఎంత క్రమంగా ఉండాలంటే మిమ్మల్ని చూసి అక్రమంగా ఉండేవాళ్ళందరూ భయపడాలి. అటువంటి కృప దేవుడు మీలో విస్తరింపు చేయను గాక. ఓకే, మనం ఆరాధనకు అటెండ్ అవుతున్న విధానం కానివ్వండి, దేవుని పనిలో ఆసక్తిగా ఇన్వాల్వ్ అవుతున్న విధానం కానివ్వండి, దేవుడు మన చేతికి అప్పగించిన దాన్ని జాగ్రత్తగా దాన్ని దేవునికి లెక్క చెప్పాలనే ఉద్దేశంతో దాన్ని మెయింటైన్ చేస్తున్న విధానంలో కానివ్వండి, మీరు ఖచ్చితంగా కొందరికి భయం పుట్టేటట్లుగా ఉండాలి. అలా మీరు ఉన్నట్లయితే ఆయన చిత్తానుసారమైన వారు మీరే. నేను ఇలా కోరుకుంటాను, ప్రభు వచ్చేంత వరకు నీ చేతిలో ఉన్న ఏ పరిచర్య దేవుడు తీసుకోగలిగి అప్పగించకూడదు. ఇంకా నీకు అధికమైన అవకాశాలు ఇవ్వాలి. నువ్వు ఇది బలానమ్మకమైన వాడి పని చేసావు, తీసుకో. దావీదు చేతికి చిన్న గొర్రె మంద అప్పగించబడింది. ఆ మాట మనం నిన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం. 17వ అధ్యాయంలో చిన్న గొర్రె మంద అనే మాట మనం చూస్తున్నాం. ఆ చిన్న గొర్రె మందను కూడా దావీదు జాగ్రత్తగా కాపాడాడు. దావీదుకు దేవుడు యూదులను పరిపాలించే అధికారం ఇచ్చాడు. యూదులను పరిపాలిస్తున్న కాలంలో మిగిలిన 12 గోత్రాలు అంటే 11 గోత్రాల వారు కూడా వచ్చి, నువ్వు యూదులనే కాదు మమ్మల్ని అందరినీ పరిపాలన చేయమని ఇశ్రాయేల్ అందరూ వచ్చి దావీదుకు అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం చెల్లించాల్సిన విషయం ఏంటంటే, దావీదు బ్రతికిన దినాల్లో ఇశ్రాయేలు రాజ్యం అంతటి మీద దావీదు పరిపాలన చేశాడు. ఏది కోల్పోలేదు. తన జీవితంలో తప్పు చేసిన తర్వాత కూడా ఆయన మరలా దేవుని కృపను పొంది ఆయన మరలా 12 గోత్రాలను పరిపాలన చేశాడు. కానీ తన తర్వాతి రాజులు ఎవరు కూడా అటువంటి ఆధిక్యతను దావీదు వల్ల అనుభవించలేదు. కాబట్టి మీ చేతిలోనికి ప్రభు ఇచ్చిన దాని విషయంలో దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు. యోవాషు లెక్క అడుగుతాడు, బర్నబాసు కూడా లెక్క అడుగుతాడు, వీళ్ళిద్దరు అడక్కబోని యేసు ప్రభు లెక్క అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నీవు అప్పగించిన ఆ చిన్నదాన్ని నువ్వెందుకు నెగ్లెక్ట్ చేసావు అని ప్రభు నేను లెక్క అడుగుతాడు. అడుగుతాడు అని చెప్పినోడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. అడుగుతాను అని చెప్తున్నవాడే ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఇది నా వాక్యం కాదు, నా వాక్యం అనుకుంటే మీరు ఇది పనిచేయదు. తెస్సలోనిక మొదటి పత్రిక 2:13 ఇది దేవుని వాక్యమే అని ప్రేమతో మీరందరూ గమనించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. 12వ అధ్యాయంలోనే మరొక మాట చదువుతాను చూడండి, 9వ వచనం. యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము వేసి బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దానిని ఉంచగా, ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. ఈ ధనాన్ని ఎందుకు వాడారంటే మనం చూస్తున్నాము 14వ వచనంలో యెహోవా మందిరమును బాగు చేయించిరి అనే మాట చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న పదం చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రభు బోధిస్తున్నప్పుడు ఆయన కానుక పెట్టి ఉన్న దగ్గర నుంచి బోధించాడనే వాక్యం ఉంది సువార్తల్లో. ఇక్కడ కూడా కానుక పెట్టే ఎక్కడుంది అనేది చెప్తూ బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించి వారి కుడిపార్శ్వమందు ఆ మా కానుక పెట్టి ఉంచారు. దీన్ని అప్లికేషన్ పార్ట్గా ఇలా జ్ఞాపకం చేసుకున్నాం. ఏ సంఘం అయితే సిలువకు దగ్గరగా మాట్లాడుతుందో ఆ సంఘంలో మనం ఇచ్చేవి మందిరాలు బాగోవటానికి ఇస్తాం. సిలువకు దగ్గరగా
పనిచేస్తున్న సంఘం. క్రీస్తు శిలువ వ్యర్థం కాకూడదని పనిచేస్తున్న సంఘం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో వాక్చాతుర్యం అనేది ఏమని చెప్పాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో వాక్చాతుర్యం అనేది ఏమని చెప్పాడు? శిలువను వ్యర్థము చేసేది అని చెప్పాడు 17. మరి మీరు వాక్చాతుర్యానికి ఎన్ని కానుకలు ఇచ్చారని అడుగుతాను ఈ ఉదయం. మీరు వాక్చాతుర్యానికి ఎన్ని కానుకలు ఇచ్చారు? అయితే ఇక్కడి నుంచి మీ కానుకలు వాక్చాతుర్యానికి ఇవ్వకండి, బలిపీఠమునకు దగ్గరగా ఉన్న మందిరానికి ఇవ్వండి. ఇలా చెప్పాలంటే సిలువకు దగ్గరగా ఉన్న సందేశానికి మీరు కానుకలు ఇవ్వండి. బలిపీఠమునకు దూరంగా తీసుకెళ్ళేవాడు ఎవడు? మత్తయి సువార్తలో ప్రభువాది నీకు దూరమగునుగాక అన్నాడు కదా. ఏ దూరం అవ్వాలన్నాడు వాడు? 18వ అధ్యాయం మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో ఏమన్నాడండి? సిలువ నీకు దూరమగునుగాక 22. బలిపీఠం దూరంగా ఉండే పరిచర్యలు ఉన్నాయి, సిలువకు దూరంగా ఉండే సందేశాలు ఉన్నాయి, వాక్చాతుర్యంతో కూడిన సందేశాలు ఉన్నాయి, సిలువను వ్యర్థం చేసే సందేశాలు ఉన్నాయి, కృపను వ్యర్థం చేసే సందేశాలు ఉన్నాయి. వాటిలో మనం ఎంతమాత్రం కూడా మన ధనాన్ని వినియోగించకూడదు. ఎందుకంటే ఆ ధనంతో ఇంకా అక్రమం జరుగుతుంది. ఇప్పుడు లవోదికే సంఘంలో కానుకలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? లవోదికే సంఘంలో కానుకలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? బాగానే ఉన్నాయి. ధనవంతుడిని ధనవృద్ధి చేసుకున్నాను అంటున్నాడు కానీ. ఎస్. ఆ ధనంతో వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? యేసుప్రభుని బయటెట్టారు 20 వచ్చిన. అంటే ఈ టీచింగ్ బాగోలేని సంఘంలో మనం ఇచ్చే కానుకలు యేసుప్రభుని అమ్మేయడానికి ఉపయోగపడతాయి. ఇది మనం తెలుసుకొని మనం ఎక్కడైతే కానుకలు ఇస్తున్నామో ఆ సంఘము బలిపీఠమునకు దగ్గరగా ఉందా, సిలువకు దగ్గరగా ఉందా అనేది మనం చెక్ చేసుకుంటూ మనం పని చేస్తే మనం ఇచ్చిన కానుకలు దేవుని పనికి వాడబట్ట మనం చూస్తాం. నేను మాట అడుగుతాను, మీలో ఎంతమంది ఇస్తే ఆశీర్వాదం అనే ఉద్దేశం తెస్తున్నారు? దేవుని పని పట్ల భారం తెస్తున్నారు? పరీక్ష చేసుకోండి, ముందుకెళ్ళిపోతాను. దేవుని పని, దేవుని మందిరం ఎక్కడెక్కడ శిథిలమైందో ఎరిగిస్తున్న వాళ్ళు ఎవరు? నేను ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు అనేటట్టుగా ఇదేదో బయట కూడా ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది అన్నట్టు ఉంటుంది కదా. ఆ టైపులో ఒకవేళ మీ ఆలోచన విధానం ఉందేమో ఆలోచన చేయండి. దేవుని సంఘానికి కీడు తెచ్చే వేటికైనా మీరు డబ్బులు ఇస్తే మీరు కూడా కీడు చేసినట్టే. నేను చెప్పలేదు ఈ మాట, యోహన్ రాసిన పత్రికలో ఇది క్లియర్గా రాశాడు. ఏం రాశాడు తెలుసా? మీరు దుష్ట క్రియల్లో పాలువారు అవుతారు అన్నాడు యోహన్ రాసిన 2వ పత్రిక 11వ వచనం. యేసుక్రీస్తును బయటపెట్టే వ్యక్తులు, యేసుక్రీస్తును వెలివేసే వ్యక్తులకు మీరు డబ్బులు ఇస్తున్నారా? సంఘాలకు మీరు డబ్బులు ఇస్తున్నారా? అయితే మీరు ఆ దుష్టక్రియలు మీరు కూడా పాలువారే. మీకు ప్రభు ఇచ్చిన ప్రతి రూపాయి అక్రమానికి వాడబడట్లేదనే ధైర్యంతో మీరు ఈ ఉదయకాలం ఉండండి, ప్రభు స్తుతులు చెల్లించండి. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది, అది అండర్లైన్ చేసుకోండి. 15వ వచనం. పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకున్న వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడుగలేదు అనే మాట అద్భుతం. కొంతమంది నిన్ను లెక్కలు అడగట్లేదంటే నువ్వు నమ్మకస్తుడు అని నీకు పేరు వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. లెక్కలు అడుగుతున్నారంటే అర్థం ఏంటి? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు ధనాన్ని పాడు చేస్తున్నావు అనే ఒక ఆరోపణ నీ మీద ఉంది. లేదు, 2, నువ్వు నమ్మకస్తుడు అని వారికి నమ్మకం లేదు. అదనమాట. ఇంకో విషయం చెప్తాను. నమ్మకస్తుడు అనే పేరు చాలా గొప్పది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు గురించి ఏముంది? దానియేలు దేవుని పద్ధతి అందేమి కదా, అన్ని పద్ధతుల్లో కూడా ఆయన నమ్మకస్తుడై ఏ నేరం చేయలేదని వ్రాయబడి. అందరి దృష్టిలో మనం నమ్మకస్తులం కాదు, దయచేసి వినాలి. అందరి దృష్టిలో మనం నమ్మకస్తులం కాదు. ఎవరైనా లెక్క అడిగితే లెక్క చెప్పండి. మీ మీద ఆరోపణ రావటం మంచిదే, మీ మీద అనుమానం రావటం మంచిదే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా పరిశోధించబడిన రాయి. పరిశోధనలకు వెళ్ళండి, అంతేగాని నీకేంట్రా నేను లెక్క చెప్పేదా అని అనకూడదు. నువ్వు లెక్క చెప్పు క్లియర్గా. అసలు ఏం జరిగింది, ఎలా ఖర్చు పెడుతున్నావు నీ లైఫ్లో, నువ్వు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నావు చెప్పు. నువ్వు పరిశోధనలోకి వెళ్ళి నీ విలువ ఇంకా పెరిగిపోతుందిగా. ఇప్పుడు ఒక బాధ అయితే ఉంది,
ఇతను నా సహోదరుడే కదా, ఈమె నా సహోదరే కదా, ఈమె కూడా నన్ను నమ్మలేదా అనే పెయిన్ ఉన్నా కూడా నువ్వు లెక్క చెప్పు. ఆ లెక్కలో నీ లెవెల్ పెరిగిపోద్ది. ఎందుకంటే యేసు ప్రభుని శోధించే కొద్దీ ప్రభు ఏమయ్యాడండి? డెవలప్ అయిపోయాడు. ఈ పదం మీరు అండర్లైన్ చేసుకోవాలి మీ హృదయంలో గట్టిగా. యేసు ప్రభుని శోధించే కొద్దీ ఆయన డెవలప్ అయ్యాడు. ఇశ్రాయేలీలను అణిచే కొద్దీ వాళ్ళు ప్రబలిపోయారు. కాబట్టి నువ్వు చాలా నమ్మకంగా ఉన్నా, ఎవరైనా నిన్ను పరిశోధిస్తున్నట్లుగా నీకు కనపడుతున్నప్పుడు నిన్ను ఇంకా ఈయన చెప్తుంది మాట కరెక్ట్ కాదు, ఈయన చెప్తున్నది అబద్ధం, ఈ అబ్బాయి కరెక్ట్ కాదు, ఈయన లెక్కలు కరెక్ట్ కాదు అని నీవు శోధనలోకి వెళ్ళావా, వెంటనే నీవు శోధనకు అనుమతి తీసుకో. స్టేల్ తెచ్చుకోవద్దు. ఓకే, స్టేల్ అంటే తెలుసు కదా, విచారణకు ఒప్పుకోకుండా స్టేల్ తెచ్చుకుంటారు చాలామంది. స్టేల్ తెచ్చుకోవద్దు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి, ముందుకెళ్ళండి, సహోదరుని పిలిపించండి, కూర్చోబెట్టండి, చూపించండి ఏం జరుగుతుంది, నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు, ఎక్కడి నుంచి నీకు వస్తున్నాయి, నువ్వు ఆహారానికి ఎంత వాడుతున్నావు, నువ్వు చెప్పు. అసూయ ఉన్నవాడైతే నువ్వు నమ్మకస్తుడు అని తెలిసా కూడా నేను నమ్మడం. అసూయను బట్టి కాకుండా ఆరోపణను బట్టి ఒకవేళ మంచి ఉద్దేశంతో అడిగినోడైతే ఖచ్చితంగా నీ లెవెల్ పెరగటం చూస్తాడు. మనము మన సొంత వారి చేతనే విమర్శించబడటం కొన్నిసార్లు జరుగుతుంది, కాదనొద్దు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నువ్వు దాన్ని అనుమతించాలి. ఎందుకంటే ఎవడైనా మట్టిని అగ్నితో పరీక్షిస్తాడండి, బంగారాన్నే కదా పరిశోధించేది. నువ్వు బంగారం అనుకో, నేను బంగారాన్ని కాబట్టి పరిశోధిస్తున్నాడు అనుకో, నన్ను కూడా అనుమానిస్తున్నాడా, నేను ఎన్నో నమ్మకమైన విషయాల్లో సహాయం చేశాను కదా, ఆయన నా మీద అనుమానంతో నన్ను పరిశీలిస్తున్నాడా అని అనుకున్నప్పుడు నువ్వు ఎదిరించొద్దు, ఆ పరిశోధనకు అనుమతించు. అప్పుడు నీ లెవెల్ పెరుగుతుంది. 10 మంది నన్ను నమ్ముతున్నారు, కానీ 11వ నమ్మట్లేదు. ఆ నమ్మనోడు లెక్కలు అడిగాడు, చెప్పు. అంతేగాని చెలికాడా నువ్వు నన్ను అనుమానించేవారా అని అనొద్దు. ఏమో ఎందుకు వచ్చిందో అనుమానం, ఎవరు పెట్టారో అనుమానం తెలియదు కదా, అయితే లెక్కలు చెప్పు. ప్రతి విశ్వాసి ఓపెన్ బుక్గా ఉందురుగాక. యేసుప్రభు నామంలో ప్రతి విశ్వాసి ఓపెన్ బుక్గా ఉందురుగాక. నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు ఎలా వాడుతున్నావు, నువ్వు దేనికి వాడుతున్నావు అనే విషయాలు ఖచ్చితంగా ఓపెన్గా ఉండాలి. మనం ఓపెన్గా ఉండాలి, దాపరికాలు ఉండకూడదు. ఎందుకంటే దాచబడేది ఏమీ లేదు. విషయం ఏంటంటే దాచబడేది ఏమీ లేదు. యేసుప్రభు ఏమన్నారండి? మీరు చెవుల్లో చెప్పుకునేది మిద్దెల మీద అన్నాడు, మీరు రహస్యంగా మాట్లాడుకునేది తప్పకుండా దేవుడు బయట మాట్లాడతాడు, వెలుగులోకి తెస్తానని చెప్పాడు. కాబట్టి కొంతమంది సహోదరులు కొన్ని చిన్న వృత్తులు చేస్తూ మానేశారనమాట. ఇందులో ఎప్పుడో మానేశారు, చాలా కాలం. వాళ్ళు ఎందుకు మానేశారో తెలియక నేను అడుగుతున్నాను అనమాట. విచిత్రం ఏంటంటే వాళ్ళు చేస్తున్న వృత్తిలో ఎంతో కొంత అక్రమం ఉంది, అది చేయకూడదనే ప్రేరేపణలకు వచ్చి మానేశారంట. కానీ అసలు అది అక్రమం, అది తప్పు అని నాకు అర్థం కాలేదు. కానీ ఇంతలోనే ఒక సహోదరుడు వాళ్ళ మీద నేరం మోపేస్తూ అందరి దగ్గర చెప్పేస్తున్నాడు. ఎందుకే ఏమనంటే, ఫలానా వాళ్ళు వడ్డీకి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో దేవుని పనిలో వాడుతున్నారు వాటిని అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆరోపణ చేసేవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా నిన్ను కనిపెడుతున్న వాళ్ళు ఉంటారు. ఏదో ఒక విధంగా దానియేలును పట్టుకోవాలని ప్రయత్నం జరిగిందండి 6వ అధ్యాయంలో. ఇక ఏ పద్ధతిలో పట్టుకోవడం కుదరదు కాబట్టి వాళ్ళు అప్పటికప్పుడు ఒక చట్టం రూపించేసి ఆ చట్టానికి దానియేలు లోబడలేదని చెప్పి నేరం మోపేశారు. మోపితే మాత్రం సింహాల బోన్లో కూడా దానియేలును సింహాలు ఏమీ చేయలేదు. కాబట్టి ప్రియ ప్రభు మీ అందరికీ కృపను విస్తరింప చేయనుగాక. దానియేలు సింహాలు ఏమి చేయవని ఎవరు నమ్మారు చెప్పండి? దానియేలును సింహాలు ఏమి చేయవని ఎవరు నమ్మారు? దర్యావేషు నమ్మాడు. దర్యావేషు నమ్మాడు. అందుకనే ఇప్పుడు ఎవడైనా సింహాల బోనుకు అప్పగించినప్పుడు ఏమనుకుంటాడు? యేసుప్రభు సిలువ వేయబడినప్పుడు శతాధిపతి పిలాతు ఏమన్నాడు? ఆయన ఇంతలోనే చనిపోయాడా అన్నాడు కదా, ఆ ప్రశ్న అన్నాడు లేదా? ఆయన ఇంతలోనే చనిపోయాడా? అలాగే దానియేలు కూడా సింహాల బోన్లో వేసాక దర్యావేషు వచ్చేమనుకుంటాడు? ఈ పాటికి దానియేలు అనుకుంటాడు. కానీ పెందలగాడు లేచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన ఓ సేవకుడు ఇలా అన్నాడు. అసలు యోసేపు భార్య యోసేపుని చెరసాల్లో, పొతిఫరు భార్య యోసేపుని చెరసాల్లో వేయటానికి కారణమైంది, కానీ అసలు తన భర్త కూడా ఆ మాట నమ్మలేదని చెప్పాడు. నిజంగా ఇప్పుడు నా భార్యను మీద ఒక వ్యక్తి మీద అనుమానం వస్తే చెరసాల్లో వేయడు, చిత్తకొట్టేస్తాడు, చంపేస్తాడు. ఎందుకంటే అధికారం ఆయనకు ఉంది.
చంపే అధికారం వాళ్ళకు ఉంది కదా. కానీ చెరసాల్లో ఎందుకు వేయించాడు? తన భార్య చేసిన ఆరోపణ ఆయన నమ్మలేదు. ఇప్పుడు కూడా మన మీద చాలామంది చేస్తున్న ఆరోపణలు చాలామంది నమ్మరు. అయినా తప్పక మన అందరి చేత పరిశోధనలోనికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీ విలువ పెరిగి మీరు బయటకు రావాలి. అంతేగాని పరిశోధనలు ఎవరు తప్పించుకోవద్దని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఎంతమంది మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా, మీరు నిజంగా నమ్మకస్తులైతే ప్రసంగి 7:1 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ద్వితీయోపదేశకాండంలో ప్రభు చెప్పిన మాట, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నమ్మకస్తుడనే పేరు కానీ నీకు వచ్చిందంటే ఆ విషయంలో ఎన్ని ఆరోపణలు ఉన్నా ఆరోపణలు ఒకవేళ పరిశోధనలోకి రావాలనుకుంటే అనుమతించమని ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆఖరి మాట నేను వివరించట్లేదు కానీ జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఇందాక చెప్పాను కదా, యెహోయాదా బుద్ధి చెప్పినంతకాలం ఈయన బాగానే ప్రవర్తించాడు. బుద్ధి చెప్పేవాడు ఎప్పుడైతే లేడో ఆ తర్వాత ఏం చేశాడు? అదే డబ్బుని శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించాడు. ఈరోజు చాలామంది డబ్బులు ఎందుకు వాడతారు? కేసులు కొట్టేసుకోవడానికి వాడతారు. అంటే మీ గురించి నేను చెప్పట్లేదు, చిన్న కేసులు కాదు. రాజకీయ నాయకులు డబ్బులు ఎందుకు వాడతారండి? చూడండి, ఇక్కడ శత్రువులు పెరిగిపోతున్నారు, ఇశ్రాయేలీలు తగ్గిపోతున్నారు. మనం ముందు అధ్యాయంలో కూడా చూస్తాం. ఇశ్రాయేల్ సంఖ్య తగ్గుతుంది, శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ఆ సమయంలో దగ్గరున్న డబ్బును అబద్ధ సాక్ష్యాల కొరకు వాడకూడదు. దేవుడు మనకిచ్చిన ధనాన్ని శత్రువులు నివారించడానికి వాడకూడదు. ఇంత ధనం అంతా పోగు చేసి అజాయేలు ఎప్పుడైతే వచ్చాడో అజాయేలు చేతికి అప్పగించేశాడు. అట్లా దేవుడు మీ జీవితాల్లో జరిగించడాన్ని నేను ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఒక చిన్న ప్రశ్న దేవుడు మిమ్మల్ని అడగమంటున్నాడు ముగించే ముందు. మీలో ఎంతమంది ఇంటర్నెట్ బ్యాలెన్స్ దేవుని కొరకు వాడుతున్నారు, చెత్త కోసం వాడుతున్నారు అని అడగమన్నాడు. మరి ఎందుకు అడగమన్నాడు నాకు తెలియదు. ఈ పరిశోధనలోనికి ఎవరైనా వెళ్తే వెళ్ళండి, సువర్ణం వల్ల బయటికి రండి, మీ విలువ పెరుగును గాక. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దానిలో అడుగుతాడు. వైఫై పెట్టించుకున్నాం కదా, ఎంత వాడినా పర్లేదు అనుకోవద్దు, అది కూడా సొమ్మే కదా, దాని విషయంలో కూడా మీరు లెక్క చెప్పాలి. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ప్రతి రూపాయి అక్రమానికి వాడొద్దు, అపవిత్రతకు వాడొద్దు. ఆ దినాలలోనంట కొంతమంది పొడుపు సొమ్ము కలిగిన వాళ్ళు ఉండేవారంట. అంటే వ్యభిచారం చేత డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఆ డబ్బుల్ని అబద్ధాలను ప్రచారం చేయడానికి వాడేవారు అని కూడా మనం గమనిస్తాం. కానీ దేవుడు మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయిని కూడా స్వచ్ఛంగా అది దేవునికి లెక్క చెప్పేదిగా ఉంచునుగా. కానీ ఈ ఉదయం నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఇట్టి కృపలో మనల్ని విస్తరింప చేయమని ప్రభు నేను కూడా వ్యక్తిగతంగా వేడుకుంటూ ఈ తలంపులు ముగిస్తున్నాను. ప్రభు మనందరి వెనుకల్లో ఈ తలంపులు ముగించునుగాక. దేవుడు ఈ యొక్క ఉదయకాలం మందు రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయం నుంచి ఒక శ్రేష్టమైన వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. నేను అనుకోవడం అయితే ఈ యొక్క సందేశం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే అటు సంఘ కాపర్లకి, విశ్వాసులకి, అలాగే నాయకులు కూడా నడిపిస్తున్న వారు అందరికి కూడా దేవుడు చాలా స్పష్టమైనటువంటి వర్తమానం ఈ ఉదయకాలం దేవుడు దాసుని వాడుకుని మరి మనకి అందించారు. మరి యోవాషు గారు ఏ విధంగా అయితే ఆయన చిన్న యవ్వన వయసులోనే ఏలడం ప్రారంభించి ఆయనకు మందిరం పట్ల మరమ్మతు చేయాలి లేదా మందిరాన్ని బాగు చేయాలనే ఆయనకున్నటువంటి ఆసక్తిని జ్ఞాపకం చేస్తూ మనం కూడా ఈ రోజున మన పరిచయంలో కూడా అనేక మంది యవనస్తులు చిన్న కాలంలోనే యవన కాలంలోనే ప్రభువుని అంగీకరించి వారు కృపను సత్యంగా గ్రహించి వారు కూడా రాజులైన యాజక సమూహం జీవితాలని ఏలారంభించి అనేక మంది ఈ రోజున మరి నిజంగా దేవుని యొక్క సమృద్ధిని వారు అనుభవిస్తున్నారు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మనం పరలోకం నుంచి బుద్ధి చెప్పేవాడికి మనం మన హృదయాల కంటే అధికుడు, మన హృదయాన్ని ఎరిగి మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని సాత్వికంతో ఒప్పుకోవాలని అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. అలాగే ప్రాముఖ్యంగా మనం ధనాన్ని సేవకులు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, అలాగే మనకు అప్పగించబడినటువంటి పరిచయలో మనం ధనాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, అలా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రాముఖ్యంగా మనం ధనాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం. ప్రభు పనికి ఇస్తే ప్రభు తిరిగి దాన్ని మనకి ఇస్తాడన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. ఏదైనా మందిరంలో ఏదైనా
లోపం కానీ లోటు ఉన్నప్పుడు దాని పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలని మన పట్ల దాన్ని లోపాన్ని మనం గుర్తించే లోపానికి మనం సరి చేసినప్పుడు తిరిగి ప్రభు మనకి ఏ విధంగా దాన్ని తిరిగి ఇస్తారన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. ఇంకా అనేకమైన విషయాలు దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు మాట్లాడారు. అలాగే సేవకులు కూడా దేవుడిచ్చినటువంటి సంగతులను ధైర్యంతో బోధించాలి. ఎందుకంటే ఆ, ఎప్పుడైతే హృదయాల కంటే అధికుడు వారి హృదయంతో మాట్లాడినప్పుడు వారు హృదయంలో నొచ్చుకున్నా వారు ఒప్పుకోకపోయినా వారి హృదయం నొచ్చుకుంటుంది కాబట్టి వారి హృదయం దాన్ని అంగీకరించినట్లే అలాగే అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈ యొక్క విషయాలు నేను దేవుని సేవకుని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క సందేశాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయమని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా ఈ తెలియజేయబడిన సంగతుల విషయంలో మనందరం కూడా జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన సాత్వికంతో ప్రతి విషయాన్ని అంగీకరించాలి. కాబట్టి ఆ విధంగా మనందరం ముందుకు కొనసాగుదాం. శ్రేష్టమైన ఉత్పన్నం అందించిన దేవుని సేవకుని కూడికి తెలియజేస్తున్నా. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో కూడికి ముగింపు చేసుకుందాం. సాయంత్రం 5:30కి నల్లజర్లో బైబిల్ స్టడీ జరుగుతుంది. 8 గంటలకి ఈరోజు ప్రారంభ కూడికగా మరి ఈ రోజున బైబిల్ స్టడీ కోరుమాడులో ప్రారంభించబడుతుంది. కాబట్టి ప్రియులు ప్రతిపాడు జాన్ గారి యొక్క మందిరంలో జీడిఎం చర్చ్ లో. కాబట్టి ఈ విషయంలో వీలు కలిగిన వారు అందరూ కూడా పాలు పొందండి. సాయంత్రం జరిగే కూడిక కొరకు ప్రార్థించే 2 కూడికల కొరకు ప్రార్థించాలని కోరుతున్నాం. ఈ కూడికలో ఏ విధాలుగా సహకరించిన పిల్లలకు ఇప్పుడు ఆశీర్వాదాలను పేరుకు వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన దేవుని సేవకులు ఉండి పెంటపాడులో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికను ముగింపు చేస్తున్నారు. వందనాలన్న అన్న వందనాలు. ప్రార్థన చేసుకుని కూడుకుని ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి అన్న చెప్పండి అన్న అన్న రావట్లేదు, వాయిస్ రావట్లేదా? వస్తుందండి. ఓకే అన్న. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయానికి స్తోత్రాలు. మేము జీవించే నిమిత్తము ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన ఈ ఉదయకాలం రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయంలో నుంచి మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు నాయన. మరి చిన్న వయసులోనే రాజేష్ గారు వాయిస్ రావట్లేదండి. అన్నా వస్తుందన్న సత్యనారాయణ గారు, వస్తుందండి. వాయిస్ క్లారిటీగానే ఉంది. నాయన చిన్న వయసులోనే యోవాష్ని మీరు ప్రభువా ఏలడానికి మీరు నియమించుకున్నారు. మాత్రమే కాదు, ఆయన చిన్న వయసులోనే దేవుని మందిరం, ఆ మందిరం యొక్క కార్యాల విషయంలో ఆయన మనసును మీరు నిలిపినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఆ మందిరంలో ఆయన శిథిలమైపోయిన వాటిని బాగు చేసే విషయంలో ఆయనకు మనసు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఆ బాగు చేసే పని కొరకు కూడా నమ్మకమైన వారిని, ద్రవ్యాన్ని నమ్మకంగా వాడేవారిని మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. ఈ దినాల్లో మీరు మాకు అప్పగించిన పరిచర్య, మీరు మాకు అప్పగించిన సంఘాలు, మీరు మమ్మల్ని ఎక్కడెక్కడైతే మీరు నిలవబెట్టారో ఆయా పరిచర్యల్లో మేము కూడా నమ్మకంగా ఉండటానికి, మీరు మాకు అప్పగించిన పరిచర్య ఎక్కడెక్కడైతే శిథిలమైపోతుందో ఎరిగి అక్కడ మేము మేలుకొని నాయన మీరు మాకు బుద్ధి చెప్పుచుండగా నాయన వాటిని మేము గ్రహించి నాయన చక్కగా మీరు మాకు అప్పగించిన పనిపాట్లలో ముందుకు సాగపోవటానికి సహాయం చేయండి నాయన. మీరు మాకు ఇస్తున్న ధనాన్ని, మందిర ధనాన్ని, వ్యక్తిగత ధనాన్ని మేము చక్కగా వినియోగించటం నాయన మీరు మాకు నేర్పించిన అదొక కృపావరమని, ధనాన్ని నమ్మకంగా వినియోగించుట, సక్రమంగా ఖర్చు పెట్టడనే కృపావరాన్ని మా అందరికీ దయచేయండి. సేవకులమైన వారికి అలాగే వ్యక్తిగతంగా మా అందరికీ దయచేయమని వేడుకుంటూ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైనా మా మీద ధనం విషయంలో ఆరోపణ చేస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా ఆరోపణని మా మేలు కొరకే అని
మా సాక్ష్యం బలపట్టు కొరకే అని ఎరిగి మేము దాన్ని స్కిప్ చేయకుండా చక్కగా ఎవరైతే మమ్మల్ని ధనం విషయంలో లెక్కలు అడుగుతారో, ఎవరైతే మమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతారో వారిని చక్కగా మేము సావధానంగా వారికి వివరాలు అందించేంత ధైర్యంగా మేము నమ్మకంగా ఆ ధనం విషయంలో ఉండటానికి మీ కృప అనుగ్రహించండి. మీ సహాయం దయచేయండి నాయన. మీకు వందనాలు నాయన. రక్షించబడ్డామనంటే నాయన పరలోకంలో చేర్చబడ్డాం. బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడ్డామంటే స్వాస్థ్యం కొరకు చేర్చబడ్డాం. మేము ఆ స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నాం. మీరు మాకు అప్పగించిన పనిపాట్లలో, మందిర పరిచర్యల్లో విశ్వాసులు కూడా స్వాస్థ్యాన్ని అనుభవించడానికి, వారి విశ్రాంతిని అనుభవించినట్లుగా వారి విషయంలో మేము జాగ్రత్త కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు నాయన. మాకు బుద్ధి చెప్తున్నవాడు పైనుండి చెప్తున్నాడు. ఆ బుద్ధి చెప్తున్నవాడు సేవకుని ద్వారా చెప్తున్నాడు కాబట్టి సేవకుని ద్వారా వింటున్న సంగతులు, బుద్ధి మాటలు, ఆదరణ మాటలు, హెచ్చరిక మాటలు ఇవన్నీ కూడా పైనుండి మాకు బుద్ధి చెప్తున్నవాడు మా మనసులు ఎరిగి, మా మనసుల కంటే అధికుడై మా సేవకుని ద్వారా మాతో మాట్లాడుతున్నాడని ఎరిగి వాటిని నిరాకరించక వాటిని మనస్కరించి నాయన దిద్దుకోగలగటానికి కృప చూపించండి నాయన. హృదయ కాఠిన్యాలను తొలగించండి నాయన. మీ కృపను అనుగ్రహించండి. మాత్రమే కాదు, మేము కూడా నాయన మీరు మాకు అప్పగించిన సంఘాలలో నాయన మంద విషయమై మంచి విచారణ కలిగి వారు ఎక్కడెక్కడ శిథిలమైపోతున్నారో, ఏ విషయాలు శిథిలమైపోతున్నారో గ్రహిస్తూ వారు విశ్రాంతి అనుభవించుట కొరకు వారికి బుద్ధి చెప్పే నాయకులుగా, వారు విశ్రాంతి విషయంలో జాగ్రత్త కలిగి విశ్రాంతి పొందకుండా పోతారేమనే జాగ్రత్త వారిలో కలిగించే నాయకులుగా, అలాగే మా తండ్రి వారిని గద్దించే నాయకులుగా, వారి హృదయ కాఠిన్యాన్ని, దేవుని వాక్యం వినకుండా, అనుదిన వర్తమానాలు వినకుండా, అనుదిన రక్షణను, అనుదిన విశ్రాంతిని అనుభవించకుండా పోతారేమో అనే విషయంలో వారి హృదయ కాఠిన్యం తొలగించే విషయాలలో మేమందరం ప్రభువా మందిర విషయాలు మంచి నాయకులుగా ఉండటానికి మా మా ముఖ్యమైన ఉద్దేశం అదే. ఎందుకంటే సంఘాలను మీరు మాకు అప్పగించారంటే సంఘంలో ఉన్న వారందరూ స్వాస్థ్యం అనుభవించాలి. స్వాస్థ్యం అంటే విశ్రాంతిని అనుభవించాలి. సమస్త విషయాల్లో నెమ్మది పొందాలి. అటు రీతిలో ప్రభువా మేము నమ్మకంగా మీ ద్వారా సందేశాన్ని పొందుకుంటూ పనిచేయడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే దావీదు, యోవాషు ఇద్దరు కూడా యెరూషలేము నుంచి ఏలారు అనే మాట మేము విన్నాం నాయన. సమాధానంలో నుంచి ఏలుబడి మొదలవుతుందనే సందేశాన్ని కూడా మీరు ఇచ్చారు. ఎప్పుడైతే విశ్రాంతిని అనుభవిస్తామో అప్పుడు ఏలుబడి, ఆర్థిక విషయాలు ఏలుబడి, శారీరక విషయాలు ఏలుబడి, కుటుంబ విషయాలు ఏలుబడి, సమస్త విషయాలు ఏలుబడి మేము చేస్తామని మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చేస్తాం. ఎలాగన మా ప్రభువా మీరు ఇచ్చిన సందేశాన్ని నాయన మేము మా హృదయాల్లో ఉంచుకుంటూ ఆనందిస్తున్నాం. సేవకులుగా, విశ్వాసులుగా మా అందరికీ మీరు మమ్మల్ని హెచ్చరికతో కూడిన ఒక ప్రాక్టికల్ టాక్ గా మీరు మాకు అందించినందుకు స్తుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మమ్మల్ని అందరినీ దీవించమని, విన్న సందేశాన్ని బట్టి దాని విశ్వాసంలో కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించమని, పేరు పేరును ప్రతి ఒక్కరిని దీవించమని, మీ సేవకుని బలపరిచి రేపటికి సందేశం కొరకు మా కొరకు మీ సంగతులతో నింపి నడిపించమని యేసు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అన్నా సత్యనారాయణ అన్నానా? ఆమేన్ అనండి. ఆమేన్ అనిపించిందండి. అంటే ఇందాక నా మొబైలే నెట్ ఆఫ్ అయిపోయినట్టుంది, వాయిస్ రాలేదండి. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు, కొడుకులో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఇంకొక కొడుకును ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ముగింపు చేస్తాం. అందరికీ వందనాలండి. దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి.